దేవుని నామాన్ని ఘనపరిచిన ఈ సహోదరి శాంతి గారికి ప్రభు నామమున టీం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మరొక కీర్తన ప్రియ సహోదరులు ఆనంద్ గారు వారి ద్వారా కీర్తన వినిన అనంతరం దైవజనులు కమ్మల్ రాజేష్ గారు దేవుని వాక్యాన్ని విత్తడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని మరి కొంత సమయంలో మనం వినబోతున్నాం కనుక దయచేసి ఇంకా ఎవరైనా మీ స్నేహితులకు దీన్ని తెలియచేయకపోతే, ఎవరైతే ఆన్లైన్ లో ఉండి వాక్యాన్ని వింటున్నారో అటువంటి వారు మీ బంధువులకు, మీ స్నేహితులకు, శ్రేయభిలాషులకు దీనిని పాస్ చేసి పంపించి వారు కూడా ఈ యొక్క కోడికలలో పాల్గొనేటువంటి అవకాశాన్ని మీరు కల్పించాలని ప్రేమతో తెలియజేస్తున్నారు. ఈ సమయంలో ఆనంద్ రాజ్ గారు యూట్యూబ్ కూడా స్ట్రీమ్ అయిపోతుంది. మీ వాట్సాప్
మన వైద్యసీ టీం ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఒక ప్రార్థన మన ప్రియులు గౌరవ అధ్యక్షులు జాకబ్ రాజు గారి ప్రార్థన అయినంతరం ప్రియులు దైవజనులు కమల్ రాజేష్ గారి యొక్క సందేశాన్ని మనం వినబోతున్నాం. ఒక 2-3 మాటలు నేను తెలియజేసిన అనంతరం అని ప్రార్థన చేస్తారు. మన యంగ్ జనరేషన్ ఫర్ క్రైస్ట్ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి.
వివిధ మండలాల్లో ప్రతి ఆదివారము ఆయా చర్చ్లో ప్రేయర్ మీట్ ఏర్పాటు చేయడం, ఒకరోజు యూత్ మెట్రీట్ ఏర్పాటు చేయడం, యూత్ రిట్రీట్, అలాగే ప్రతి సంవత్సరము ఈ విధంగా దసరా సెలవులలో వైజెఫ్సి టీం తరపున మహాసభలను కండక్ట్ చేయడం జరుగుతోంది. అంత మాత్రమే కాదు, బైబిల్ స్టడీస్ స్టూడెంట్స్ కి గైడెన్స్ ఇవ్వడం, దానితో పాటుగా వ్యసనాలకు బానిసైన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేవి జరుగుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా యంగ్ జనరేషన్ ఫర్ క్రైస్ట్ ద్వారా విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించడం, విశ్వాసులైన పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందించడం అనేవి, సువార్త దండయాత్రలు, అలాగే పరిచయం చేస్తున్న వారికి సహకరించడం అనేటువంటి మంచి కార్యక్రమాలను వైజెఫ్సి టీం చేస్తున్న సంగతిని వారి యొక్క సందేశానికి ముందు దైవజనులు అలాగే మా ప్రియ గౌరవ అధ్యక్షులు జాకబ్ రాజు గారి యొక్క ప్రార్థన. దయచేసి ఈ కోరికలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ మహోన్నతుడ జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభు. ఈ సాయంకాల సమయంలో నాయన మరి వైజెఫ్సి టీం ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి 3 రోజుల యూత్ కాన్ఫరెన్స్ విషయంలో మీరు ప్రభా ఈ ప్రారంభ మీటింగ్ను మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచాం ప్రభా. ఈ సమయంలో నీ దాసులు ప్రభా మీ పక్షంగా నిలబడి నాయన మీ యొక్క వాక్యాన్ని విత్తబోతుంటుండగా ప్రభా వింటున్నటువంటి వారు జూమ్లో అలాగే యూట్యూబ్లో ప్రభా ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ప్రభా ప్రియులందరితోనూ మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోండి ఇక్కడ నాయన వచ్చినటువంటి వారందరితోనూ మీరు మాట్లాడండి. ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మీ సన్నిధిని మాతో ఉంచండి నాయన. 3 దినాలు కూడా మీ యొక్క దాసుల్ని బలపరిచి ప్రభా మా విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలో, ఏ విధంగా మేము జీవించాలో ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రభా ఈ సమయంలో ప్రభా మాట్లాడుతున్నటువంటి నీ దాసుల్ని మీ ఆత్మతో అభిషేకించి మీరే మాతో అందరితో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని నజరేడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అన్నకు థ్యాంక్ యూ, వందనాలు తెలియచేస్తున్నాను. సమయంలో దైవజనులు రేపల్లె నుండి దైవజనులు కమ్మల్ రాజేష్ గారి యొక్క సందేశాన్ని మనం వినబోతున్నాం. మరి ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం విందాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఆండ్రూ గారు. ఈరోజు ఈ వైజిఎఫ్సి యాన్యువల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నా వాయిస్ క్లియర్ గా ఉందండి? నా వాయిస్ క్లియర్ గా ఉందండి? ఎవరైనా ఒకరు రెస్పాండ్ అవుతారా బ్రదర్? బ్రదర్ నా వాయిస్ క్లియర్ గా ఉందండి? అన్న క్లియర్ గానే ఉందండి. రైట్ 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 బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే, ఒక్క నిమిషం బ్రదర్, స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నాను. నా స్క్రీన్ షేర్ అవుతుంది కదా తమ్ముడు? హలో, లేదండి, షేర్ అవ్వట్లేదు. షేర్ అవ్వట్లేదా? ఓకే, ఒక్క నిమిషం. ఓకే అండి, షేర్ అవుతుంది. షేర్ అవుతుందా? అవుతుంది. ఓకే 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 తమ్ముడు. ఇది ఫుల్ స్క్రీన్ రావాలంటే ఎలా తమ్ముడు? ఫుల్ స్క్రీన్ వస్తుందండి. వస్తుందా? మీకు వస్తుందా? ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఓకే ఓకే. సో చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈరోజు ఈ సెషన్ లోకి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా
ప్రార్థనా పూర్వకంగా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. గడిచిన సంవత్సరం నుంచి ఇంతవరకు మీ రెక్కల చాటున భద్రపరిచి క్షేమంగా కాచి కాపాడి సంరక్షించిన విధానం కొరకే నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను దేవా. ఈ కరోనా పాండమిక్ టైంలో కూడా ప్రభు యాన్యువల్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ సదుపాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఇప్పటి వరకు పాటల ద్వారా ఈ నామాన్ని కనపరుచుకున్నందుకే మీకు వందనాలు. కొద్దిసేపు ప్రభు కొన్ని విషయాలు మేము నేర్చుకుని పోతా ఉండగా మీరే కృప చూపించి బలపరచండి. దూర ప్రాంతాల నుంచి అందరైతే పార్టిసిపేట్ చేస్తా ఉన్నారో దేవా, మేమందరం కూడా ప్రభు మాటల మీద మనసు పెట్టగలడానికి సహాయం చేయండి. ఎవరు ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ప్రభు ప్రశాంతంగా మీ మాటలు వినగలడానికి సహాయం చేస్తూ రమ్మని మీ సన్నిధిని మాతో కూడా ఉంచి నడిపించి మహిమా ఘనత ప్రభావాలు పొందమని వేడుకుంటూ మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సో చేరి వచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరుల అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనమందరం వైజిఎఫ్సి యాన్యువల్ కాన్ఫరెన్స్ లో ఇలా వర్చువల్ గా కలుసుకోవడం అనేది దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప భాగ్యంగా భావిస్తా ఉన్నాను. ఈరోజు మనం వింటున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో కాబట్టి కూర్చొని వాక్యం వింటా ఉన్న మనందరం కూడా ఈ 3 దినాలు మనం ఏం చేయబోతా ఉన్నామండి అంటే దేవుడు నాతో ఏం మాట్లాడబోతా ఉన్నారు, ఈ కాన్ఫరెన్స్ ద్వారా నేనేం తెలుసుకోబోతా ఉన్నాను. దేవా, ఈ 3 దినాలు ఎవరెవరైతే ఇక్కడ మాట్లాడబోతా ఉన్నారో ఈ ప్లాట్ఫామ్ మీద మా అందరికీ ఏక మనసు రావాలి, అలాగే వినే మన అందరం కూడా మేలు పొందాలి అన్న దృక్పథంతో ఈ 3 దినాల మీటింగ్స్ ని మనం ప్రారంభించుకుందాం. సో మొదటిగా మీ అందరికీ వెల్కమ్ చెప్తా ఉన్నాను. నేను అవసరతను బట్టి నేను వేరే ఊర్లో ఉన్నానండి, ఒక చిన్న విలేజ్ లో మీటింగ్ కని వచ్చాను కాబట్టి నేను వీడియో ఆన్ చేయలేకపోతా ఉన్నాను. వీలైతే చివరిలో నెట్ గురించి నేను చివరిలో ఆన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి మీరు ఆ ఆడియో జాగ్రత్త వినగలిగితే సరిపోతుంది. స్క్రీన్ చూస్తూ ఉండండి. మీ అందరికీ వెల్కమ్ చెప్తా ఉన్నాను. సో 2020 వైజిఎఫ్సి యాన్యువల్ మీటింగ్స్ కి మీ అందరికీ వెల్కమ్ చెప్తా ఉన్నాను. సో మీ అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఈ గుడ్ ఈవినింగ్ అనగానే బహుశా మోరి చర్చిలో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరూ మరి టీం ఆల్రెడీ టిఫిన్ ఆర్గనైజ్ చేసి ఉంటారు, కొంతమంది తింటా ఉన్నారేమో. మీ అందరు టీ తాగుతా ఉండండి. ఎవరైతే గృహాల్లో ఉన్నారో వారు కూడా కూర్చొని చక్కగా తింటూ మాటలు వింటూ ఈ 3 దినాలు మీరు దేవుని సన్నిధిలో గడపాలని కోరుకుంటా ఉన్నాను. సో ఈరోజు మన యొక్క థీమ్ ఏం పెట్టుకున్నామండి అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం వచనాలు బయట వాళ్ళందరూ దయచేసి తీయడానికి ప్రయత్నం చేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, వాస్తవానికి అది 1-2 విషయాలు కలిసి ఉంటాయి, చదువుదాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయును లేకుండును. పాపముతో ఇక జోలి ఏమీ లేకనుండును. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నామండి అంటే భూమి మీద ప్రతి మనిషి కూడా ఏదో ఒక దాంతో నడిపించబడుతూ ఉంటాడు, ఏదో ఒక దాంతో. 2వ వచనంలో మనకు కనబడుతుంది అన్నమాట. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము
ఇక మీదట మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక అనే మాట. అయితే అసలు మనిషి దేని చేత నడిపించబడతాడో మనకు అర్థం కాకపోతే దేవుని చేత నడిపించబడటం ఎలాగో మనకు తెలియదు. సో దేవుని చేత నడిపించబడాలి అని అంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో దేని చేత నడిపించబడతా ఉన్నామో అర్థం చేసుకుంటే అప్పుడు దేవుని చేత ఎలా నడిపించబడాలో మనకు అర్థమవుతుంది. సో నేను నాకు ఈరోజు ఇప్పుడు తర్వాత నైట్ సెషన్ ఉంది. నేను ఈ సెషన్స్ ని రెండుగా డివైడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చెప్తానండి అంటే, ఒక వ్యక్తి భూమి మీద వాడు విశ్వాస అవిశ్వాస ఎవరైనా సరే దేని చేత ఒక వ్యక్తి నడిపించబడేదానికి అవకాశం ఉంది. ఏవి ఒక వ్యక్తిని ఈ భూమి మీద డ్రైవ్ చేస్తూ ఉంటాయి. అలా డ్రైవ్ చేయబడతా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎదుర్కొనే సమస్యలేంటి, ఆ వ్యక్తి బయటికి రావాలంటే ఏం చేయాలి అన్నది ఈ సెషన్ లో మాట్లాడతాను. రాత్రికి పేతురు రాసిన పత్రిక 4:2 ప్రకారం ఏదైతే ఉందో ఆ వచనం గురించి కొద్దిసేపు మనం డిస్కస్ చేసుకుందాం. సో మనం ఈ థీమ్ వర్స్ పెట్టుకున్నాం. సో దానికి ఒక టైటిల్ ఏం పెట్టుకున్నామండి అంటే, వాట్ డ్రైవ్స్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఏది డ్రైవ్ చేస్తా ఉంది అనేది మన యొక్క థీమ్. ఈరోజు ఈ సాయంకాలం మనం చెప్పుకోబోతున్నటువంటి విషయం ఇది అందరూ వినాల్సినటువంటి విషయమే. అందరూ వినాలి. ఇది మనకు అర్థం కాకపోతే మన జీవితాల్లో చాలా సమస్యలకి కారణం ఏంటో మనకు తెలియదు. ఇది అర్థం కాకపోతే మనం చేసే పనిలో ఎక్సెల్ కాలేం. ఇది అర్థం కాకపోతే దేవుణ్ణి నమ్మకంగా వెంబడించలేం. కాబట్టి ఇక పాస్టర్ గారు మొదలు పెట్టారు, ఇక అది చెప్తాడు ఇది చెప్తాడు కాబట్టి మనం వినకూడదు అనుకోకండి. సో మీరు అలా అనుకుంటారు అని నేను అనుకోను, కానీ మీరు ఖచ్చితంగా వింటారు. కాబట్టి కొంచెం జాగ్రత్త వినడానికి ప్రయత్నం చేయండి. సో టైటిల్ ఏమనుకున్నాం, వాట్ డ్రైవ్స్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఏది నిర్దేశకత్వం చేస్తా ఉంది అనేది చూడబోతా ఉన్నాం. సో మీ కళ్ళ ముందు ఒక చిన్న కారు కనపడతా ఉంది. ఇది ఫారిన్ కార్ అనుకుందాం, కానీ అది రోడ్ల మీద తిరగకుండా అది వెళ్ళి పొలాల్లో తిరుగుతా ఉంది. బహుశా దానికి కూడా లాక్డౌన్ ఏమో తెలియదు. సో కారు వెళ్ళిపోయింది, పొలాల్లో ఉంది. దానిలో మీరు చక్కగా అబ్జర్వ్ చేస్తే మీకు రైట్ సైడ్ నా యారోస్ కనపడతా ఉన్నాయి. బహుశా వేటగాడి కారు అనుకుంటది. సో ఆ వేటగాడు వేటకెళ్ళాడు, కారు వదిలేసి వెళ్ళిపోయాడు. బహుశా అలా ఉంది. ఎన్ని లక్షల కారు అయినా దానికి ఒక డ్రైవర్ కావాలి. అలా డ్రైవర్ లేకపోతే అది ముందుకు నడవటం అనేది జరిగే పని కాదు. సార్ మా ఊర్లో బ్యాటరీ కార్ ఉంది సార్ అండి అంటే దానికి కూడా బ్యాటరీ కావాలి. మా దగ్గర రిమోట్ ఉంది సార్, డ్రైవర్ అవసరం అంటే దానికి కూడా ఒక డ్రైవర్ కావాలి రిమోట్ ని ఆపరేట్ చేయడానికి. సో ఏదైనా సరే ఒకటి నడవాలి అని అంటే తప్పకుండా డ్రైవర్ కావాలి. అలాగే మానవుడు కూడా ఈ భూమి మీద తన జీవిత యాత్ర కొనసాగించబడతా ఉండాలి అని అంటే తప్పకుండా ఆ వ్యక్తి ఏదో ఒక విషయం చేత నడిపించబడతా ఉండాలి. చూద్దాం మనం ఎలాగో. ఇక్కడ ఒక చిన్న కొటేషన్ పెట్టాను, చూడండి ఒకసారి. లైఫ్ ఈజ్ ఎ వన్ వే రోడ్ వేర్ యూ కెన్ సీ బ్యాక్ బట్ యూ కెనాట్ గో బ్యాక్. సో డోంట్ మిస్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. జీవితం అనేది వన్ వే రోడ్ లాంటిది. వన్ వే రోడ్ లాంటిది. ముందుకు వెళ్ళడమే కానీ వెనక్కి రావడం ఉండదు. కానీ వెనక్కి తిరిగి చూసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మీ కళ్ళ ముందు ఈ స్లైడ్ కనపడతా ఉంది. ఈ స్లైడ్ లో చాలా అప్ అండ్ డౌన్స్ కనపడతా ఉన్నాయి, ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు. సో ఆ చివరికి వెళ్ళిపోయాం మనం. వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని ఎత్తు పొలాలున్నాయో మనం చూసుకోగలం, కానీ వెనక్కి వెళ్ళడానికి కుదరదు. ఎందుకంటే అది వన్ వే కాబట్టి. ఒక ఆయన ఇలా అన్నాడు కదా, ఏమన్నాడు? లైఫ్ ఈజ్ ఎ వన్ వే రోడ్. జీవితం అనేది వన్ వే. సో ఈ వన్ వేలో ఇప్పటికే కొంతమంది 20 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. 20 కిలోమీటర్స్ జీవితం అనేది 100K రన్ అనుకోండి, 100 మీటర్ల రన్ లేదా 100 కిలోమీటర్ల పరుగు పందెం అనుకోండి. ఇప్పటికే కొంతమంది 20 కిలోమీటర్లు వచ్చారు, కొంతమంది 40 వచ్చారు, కొంతమంది 60 వచ్చారు, కొంతమంది రేస్ కి దగ్గర కూడా వెళ్ళిపోయి వచ్చేమో. అయితే ఈ సాయంకాల సమయాన ఈ మాటలు వింటా ఉన్న మనం అయితే 20, 30, 40, 50 మేబీ 60 దాకా ఉన్నారేమో. అక్కడ నుంచి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుందాం. తిరిగి చూసుకున్నప్పుడు మన జీవితాల్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ అప్స్ అండ్ డౌన్స్ లో మనం పడిన వేదనలు, మనం పొందిన ఆనందాలన్నీ గుర్తొస్తా ఉంటాయి. కానీ మనం వెనక్కి వెళ్ళలేం. నేను 10వ తరగతిలో చెట్టుకి దూకానంటే నేను వెనక్కి తిరిగి చూసుకోగలను, కానీ తిరిగి వాళ్ళ 10వ తరగతికి వెళ్ళలేను. అలాగే ఈరోజు ఈ 3 దినాల కాన్ఫరెన్స్ లో ప్రారంభ దినంలో భాగంగా జనరల్ గా మనం ఏం మాట్లాడుకుంటున్నామండి అంటే,
మన జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందాం. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు చాలా విషయాల్లో కొన్నిసార్లు రిగ్రెట్స్ ఉంటాయి, పశ్చాత్తాపాలు ఉంటాయి, కొన్నిసార్లు ఆనందాలు ఉంటాయి. కానీ మనం వెనక్కి తిరిగి చూడగలమే కానీ వెనక్కి వెళ్ళలేం. కాబట్టి జీవితంలో ప్రతి క్షణాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? ఆనందించాలి. సో ఇక్కడ ఒక స్లైడ్ చూద్దాం. ఎవ్రీ వన్స్ లైఫ్ ఈజ్ డ్రివెన్ బై సంథింగ్. భూమి మీద ప్రతి వ్యక్తి యొక్క జీవితం అనేది ఏదో ఒక దాని చేత నడిపించబడతా ఉంటది. జాగ్రత్త వింటున్నారు కదా? భూమి మీద ప్రతి వ్యక్తి ఏదో ఒక దాని చేత నడిపించబడతా ఉంటాడు. అంటే ఈ స్క్రీన్ మీద మీకు కొన్ని విషయాలు కనబడతా ఉన్నాయి. మొదటిది ప్రాబ్లమ్స్, సమస్యలు ఉంటాయి. కొంతమంది దగ్గర వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళినా ఏం చెప్తారండి అంటే, సార్ మాకు బోల్డ్ సమస్యలండి, లాక్డౌన్ లో డబ్బులు లేవండి, లేకపోతే బియ్యం లేవండి, లేకపోతే పిల్లల చదువులండి, పెళ్లిళ్ళండి, అనారోగ్యాలండి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమస్యల చేత నడిపించబడతా ఉంటారు. కొంతమందికి తీవ్రమైన ఒత్తిడి ఉంటది, మానసికంగా, శారీరకంగా, భౌతికంగా కూడా ఒత్తిడిని ఫీల్ అవుతా ఉంటారు. కొంతమంది ఒత్తిళ్ళు ఉన్నాయి. కొంతమందికి భయాలు ఉంటాయి. కొంతమందికి అన్కాన్షియస్ బిలీఫ్స్ ఉంటాయి. ఎలాగో చెప్తాను మీకు. కొంతమందికి డెడ్ లైన్స్ ఉంటాయి. ఈ సమయానికల్లా వర్క్ అయిపోవాలి, లేకపోతే నీ ఉద్యోగం తీసేస్తాను. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఆ డెడ్ లైన్ గుర్తుపెట్టుకుని జీవిస్తూ ఉంటారు. కొంతమందికి పెయిన్ఫుల్ మెమరీస్ ఉంటాయి, బాధాకరమైన జ్ఞాపకాలు మిగిలిపోయి ఉంటాయి. ఇలా ప్రతి వ్యక్తి తనకు తెలియకుండానే ఏదో ఒక దాని చేత నడిపించబడతా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటా ఉన్న మనలో కూడా చాలా మంది వీటిలో ఏదో ఒక దాని చేత నడిపించబడతా ఉంటారు, మీకు తెలుసో తెలియకుండానో. ఒకవేళ సార్ మీరు అంతా అబద్ధం చెప్తున్నారు సార్, మేము అలా ఏం లేదండి, మేము నడిచేది మాత్రం కారులోనేనంటే నేను కారు గురించి మాట్లాడలేదు. కాబట్టి జాగ్రత్త విందాం. సో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. అన్కాన్షియస్ బిలీఫ్ అన్నాం అనుకోండి, ఇది మన మనసుల్లో నిక్షిప్తమై ఉంటది కానీ బయటికి కనపడదు. ఎలాగో వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎక్కడున్నారో, ఒక రూమ్ లో ఉన్నారో, చర్చ్ లో ఉన్నారో, లేకపోతే ఆఫీస్ లో ఉన్నారో, ఎక్కడున్నారో జాగ్రత్తగా మాటలు వింటా ఉండగా సడన్ గా ఒకవేళ ఇంట్లో ఉన్నారు అనుకోండి, మీద బల్లి పడింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడో చిన్నప్పుడు పెద్దలు చెప్పిన మాట ఒకటి గుర్తొస్తుంది. ఏమనంటే, అరే బంగారం పట్టుకోరని. సో బంగారం ఎందుకు పట్టుకోవాలో, బల్లికి బంగారానికి సంబంధం ఏంటో మనకు తెలియదు. కానీ మనకి తెలుసో తెలియకుండానో, ఈవెన్ మన క్రిస్టియన్స్ అయినప్పటికీ ఏం చేస్తామని అంటే, చేతికి ఉంగరం ఉందనుకోండి, నైస్ గా ఇలా తాగుతూ ఉంటాం. నేను వీడియో ఆన్ చేయకుండా ఇలా తాగుతా ఉంటే మీకేం కనపడుతుంది? మీకు అర్థం చేసుకోండి. సో అలా చేతితో తాగుతూ ఉంటాం. ఏం చెప్పండి? నా మనసులో ఆ బిలీఫ్ ఉండిపోయింది, బల్లి పడితే బంగారం తాగాలి అని చెప్పానమాట. ఎందుకంటే చిన్నప్పుడు అలా చేసేవాడు నేను. అది అప్పటిదాకా నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే బల్లి పడిందో ఆ అన్కాన్షియస్ లో ఉన్న బిలీఫ్ బయటకు వస్తుంది. అలా కొంతమంది అలా బిలీఫ్ చేత నడిపించబడతా ఉంటారు. సో ఇది ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక దాని చేత నడిపించబడతా ఉంటాడు. అయితే మీరు దేని చేత నడిపించబడతా ఉన్నారు? సో దేవుని చేత నడిపించబడాలి అనేది కొంచెం పక్కన పెడితే, జనరల్ గా మనం మాట్లాడుకుంటా ఉన్నాం, మన జీవితాన్ని దేని చేత నడిపించుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రోజు ఈ టాక్ అయిపోయిన తర్వాత మీలో కొంతమందికి కొన్ని విషయాలు అర్థం అవుతాయి. ఏమనంటే, ఇంకెప్పుడు కమల్ రాజేష్ గారి మీటింగ్ అనకూడదని, లేదా విన్న తర్వాత నిజమే కదా, ఈ మాటలు ఏదో కొంచెం అవుననిపిస్తా ఉన్నాయి, నా ప్రాబ్లం కి కారణం ఇదా అని కూడా అనుకోవచ్చు మీరు. సో జాగ్రత్త వినండి, తప్పకుండా వింటాను, ప్రయత్నం చేయండి. సో మన జీవితం దేని చేత నడిపించబడతా ఉంది అన్నప్పుడు, నేను చాలా విషయాలు ఉన్నప్పటికీ నేను కేవలం ఒక 3 విషయాల మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయడానికి ఆశపడతా ఉన్నాను. కేవలం 3 విషయాలు మాత్రమే సమయాన్ని బట్టి, రైట్? సో మొట్టమొదటిది, భూమి మీద చాలా ఎక్కువ మంది దేని చేత మోటివేట్ చేయబడతారండి అంటే, నడిపించబడతారండి అంటే, అప్రూవల్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క అప్రూవల్ మీద వారి జీవితం ఆధారపడి ఉంటది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముందుకెళ్తాను. రేపు నెక్స్ట్ మంత్ లో క్రిస్మస్ రాబోతా ఉంది, డిసెంబర్ లో రాబోతున్నప్పుడు జనరల్ గా యవనస్తులు అందరూ ఏం చేస్తారండి అంటే, ఫ్రెండ్స్ తీసుకుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీడికి బెల్ బాటమ్ ప్యాంట్ కావాలనుకోండి, వాడి ఫ్రెండ్ అడుగుతాడు, ఈ ప్యాంట్ ఎలా ఉందని చెప్పి, వాడు అంటాడు, ఇది వద్దు, ఆ పెన్సిల్ కట్ తీసుకో అంటాడు, లేకపోతే టాన్ జీన్స్ తీసుకోరా అంటాడు. సో వీడికి బెల్ బాటమ్ కావాలనిపించినప్పటికీ వాడు స్నేహితుడు చెప్పాడు కాబట్టి వాడు బెల్ బాటాన్ని పక్కన పెట్టి పెన్సిల్ కట్ తీసుకుంటాడు, లేకపోతే టాన్ జీన్ తీసుకుంటాడు. అలాగే మొబైల్ షాప్కి వెళ్ళారు అనుకోండి, మీ మైండ్ లో మీ బడ్జెట్ ఒక చిన్న ఫోనే ఉంటది, కానీ వాడు అంటాడు, రే పద్దాక ఫోన్ కొంటామేంటి మనం, కాబట్టి పోతే పోయింది, ఈఎంఐ కట్టేసి ₹1,00,000 ఫోన్ తీసుకుంటాడు అనమాట. సో వీడికి ఇష్టం లేకపోయినా, వీడి ఆలోచనలు లేకపోయినా, ఎవరో చెప్పారు కాబట్టి వాడు అప్పు చేసేది ఏం చేస్తాడు చెప్పండి, అలా చేస్తుంటాడు.
అలా ఇతరులను సంతోషపెట్టడానికి, ఇతరుల యొక్క మన్ననలు పొందడానికి, ఇతరుల చేత మంచి అనిపించుకోవడానికి చాలా మంది తమ జీవితాల్ని కష్టాలమయం చేసుకుంటూ వెళ్తా ఉంటారు. సో మొట్టమొదటి కేటగిరీ ఏంటంటే అప్రూవల్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క అనుమతి కావాలి వారి జీవితంలో ఏం చేసినా. ఈవెన్ పేస్ట్ కొనాలన్నా, అన్న ఏం పేస్ట్ కొనాలి అన్న, కోల్గేట్ అయితే బాగుంటుంది అన్న, చచ్చి నేను కోల్గేట్ వాడినండి, మరి మిస్వాక్ వాడతాను అన్నారు అనుకోండి. నో, మిస్వాక్ అమ్మో చాలా వేస్ట్ అన్నది అన్నాం అనుకోండి, వాడు పక్కన పడేస్తాడు మంచిదైనా. ఇలా ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక దాని చేత నడిపించబడతా ఉంటాడు. సో జాగ్రత్త వినండి, ఇక్కడ స్లైడ్ చూద్దాం. యు లూజ్ యువర్ సెల్ఫ్ వెన్ యు ట్రై టు హోల్డ్ ఆన్ టు సమ్ వన్ హూ డస్ నాట్ కేర్ అబౌట్ యూ. నీ గురించి నీ ఎవడు పట్టించుకోడో వాడి గురించి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. రైట్, కొంచెం ముందుకు వెళ్దాం, మీకు అర్థమవుతాయి. ఇక్కడ ఒక అతను రాశాడు, ఐ డు నాట్ ఎగ్జిస్ట్ టు ఇంప్రెస్ ద వరల్డ్, ఐ ఎగ్జిస్ట్ టు లివ్ మై లైఫ్ ఇన్ ఎ వే దట్ విల్ మేక్ మీ హ్యాపీ. ఈ భూమి మీద మనం ఉంది ఇతరులను సంతోషపెట్టడానికి కాదు, మన జీవితాన్ని మనకు నచ్చిన విధంగా దేవుడు ఏదైతే ఉద్దేశించారో ఆ ప్రకారం జీవించడానికి. కొన్నిసార్లు ఇతరుల యొక్క అప్రూవల్ కోసం దేవుని కూడా పక్కన పెట్టేవాళ్ళు బోల్డ్ మంది. అందుకని అతను ఏమన్నాడు అంటే, ఐ డు నాట్ ఎగ్జిస్ట్ టు ఇంప్రెస్ ద వరల్డ్. ప్రపంచాన్ని నేను ఇంప్రెస్ చేయడానికి కాదు, నా జీవితాన్ని సంతోషమయంగా జీవించడానికి అంటాడు అనమాట. ఇంకో ఆయన ఏమంటాడంటే, ఐ డోంట్ నో ద కీ టు సక్సెస్ బట్ ద కీ టు ఫెయిల్యూర్ ఈజ్ ట్రయింగ్ టు ప్లీజ్ ఎవ్రీబడి. విజయానికి తాళపు చెవి నా దగ్గర లేదు, కానీ ఓటమికి లేదా విఫలం అవడానికి తాళపు చెవి అంటే తెలుసా అండి? అందరినీ ప్లీజ్ చేయాలనుకోవడం, అందరినీ ప్లీజ్ చేయాలనుకోవడం. సో ప్రపంచంలో అందరినీ మనం ప్లీజ్ చేయాలనుకోవటం అనేది ఒక వెరితనం అవుద్ది. భూమి మీద అందరూ మనల్ని నమ్మాలని, మనం సంతోషపడాలని కోరుకోరు ఎప్పుడు. అదే సమయంలో అందరినీ సంతోషపడాలని మనం కోరుకుంటూ మొదలు పెడితే మొట్టమొదటిగా బాధపడేది మనమే. కాబట్టి ఆయన ఏమన్నాడు అంటే, విజయానికి కారణం నాకు తెలియదు, కానీ ఒక వ్యక్తి అపజయం పాలవుతున్నాడు అండి అంటే కారణం ఏంటో తెలుసా? అందరినీ ప్లీజ్ చేయాలనుకోవడం అంటారు అనమాట. అయితే కొంచెం ముందుకెళ్దాం. చూడండి, ఇక్కడ ఎవరైతే అలా మనుషులను సంతోషపెట్టాలని కోరుకుంటారో వారికి పదే పదే వచ్చే పరిస్థితులు ఏంటో చెప్తున్నాను. ఇవి చెప్తా ఉన్నప్పుడు వింటున్న మీరు ఆలోచించండి, నాకు ఇటువంటి పరిస్థితులు ఎప్పుడన్నా వచ్చినాయా? వస్తే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మనుషులను సంతోషపెట్టేవాళ్లే కానీ దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళు కాదు. అలా ఎలా చెప్తారు సార్? చెప్తాను, జాగ్రత్త వినండి. సో మనుషులను సంతోషపెట్టాలని కోరుకునే వాళ్ళ కనబడే లక్షణాలు ఏంటంటే, పదే పదే అనుకుంటారంట, వాట్ విల్ దే థింక్, వాళ్ళు ఏమనుకుంటారో. నేను నో చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు నాతో స్నేహం చేస్తావో లేదో, వాళ్ళు నా మీద కోపం తెచ్చుకుంటారేమో. కాబట్టి నేనేం చెప్తాను, ఐ విష్ ఐ కుడ్ సే నో. కాబట్టి నేను నో చెప్పను. సో చాలా సార్లు మనకి ఇష్టం లేకపోయినా ఇతరులు ఏమనుకుంటారో, వాళ్ళు మనతో స్నేహం చేయరేమో, వాళ్ళతో గొడవ పెట్టుకుంటారేమో అని చెప్పి మనకు అయిష్టమైనా సరే ఇతరులతో మనం అలా కొనసాగుతూ ఉంటాం. ఇది బ్యాడ్ ఫ్రెండ్స్ తో కావచ్చు, కొన్నిసార్లు మనకి ఇష్టం లేకుండా చేసే గుడ్ ఫ్రెండ్స్ తో కూడా కావచ్చు. సో ఇది కొన్ని లక్షణాలు. కొంచెం ముందుకు వెళ్దాం. ఇలా ఉంటారు అనమాట వాళ్ళు. లోపల ఏడుస్తా ఉన్నా పైకి నవ్వుతూ ఉంటారు. లోపల మనసాక్షి అంగీకరించకపోయినా పైకి నవ్వినట్టుగా నటిస్తూ ఉంటారు. ఈరోజు మన కుటుంబాల్లో కావచ్చు, వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు, లోపల ఏడ్చుకుంటూ పైకి నవ్వే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు బాధలు గుండా వెళ్తారే కానీ బయటికి రాలేరు. సో ఇక్కడ ఒక 10 లక్షణాలు చెప్దాం. 10 లక్షణాలు ఏంటి? ఆ 10 లక్షణాలు అంటే, మనుషులను సంతోషపెట్టాలనుకునే వాడికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి. సో 10 నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు వింటూ అది మనకున్నాయో లేదో ఆలోచించండి. మొట్టమొదటిది, యు అగ్రీ ఈవెన్ వెన్ యు డిసగ్రీ. నీకు అయిష్టమైన దానికి ఇష్టపడి ఒప్పుకుంటావు. రెండోది, యు అపోలజైజ్ టూ మచ్. పదే పదే సారీ 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 చెప్తా ఉంటారు, ఉత్తుత్తినే చెప్తా ఉంటారు అనమాట వాళ్ళు. యు ఆల్వేస్ హ్యావ్ సమ్ వన్ డబుల్ చెక్ యువర్ వర్క్. నువ్వు మంచిగానే చేస్తావు, ఇది కరెక్ట్ కాదో చూడంటావు, ఇది మంచితో కాదో చూడంటావు. సో పదే పదే ఇతరుల దగ్గర నీ అభిప్రాయాలను చెక్ చేసుకుంటా ఉంటావు. తర్వాత, యు ఆర్ కాన్స్టాంట్లీ బర్డెన్డ్ బై ద అదర్ పీపుల్స్ ఫీలింగ్స్. ప్రతిసారి కూడా ఇతరుల గురించినటువంటి ఆలోచనల గురించే నీ జీవితాన్ని భారభరితం చేసుకుంటావు.
వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి అవన్నీ నువ్వు అనుకుంటూ నీ జీవితాన్ని బాధల గుండా తీసుకెళ్ళడానికి ఇష్టపడతా ఉంటావు. రెండోది. మూడోది. నాలుగోది, యు రేర్లీ యాక్సెప్ట్ క్రెడిట్ ఆర్ ప్రైజ్. సాధారణంగా ఎప్పుడు కూడా పొగడ్తకి ఇష్టపడరు వీళ్ళు. ఎప్పుడన్నా రేరుగా ఒప్పుకుంటారు, ఏముందిలేండి అంత మీది అంటుంటారు అన్నమాట. వీళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టపడరు. యు టేక్ బ్లేమ్ వెన్ ఇట్ ఇస్ నాట్ యువర్స్. నువ్వు తప్పు చేయకపోయినా ఆ బ్లేమ్ ని ఇంపే చేసుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానండి అంటే, ఇలా జీవించే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడబోతున్నారో ముందు చెప్తాను నేను. ఇది మనకు అర్థం కాకపోతే మనం ఎదుర్కొనే ఇబ్బందులకి కారణం ఏంటో తెలియక తిరగని హాస్పిటల్ ఉండదు, వేసుకుని టాబ్లెట్ ఉండదు. జాగ్రత్తగానండి. కాబట్టి సో అలా ఇతరులు చేసినటువంటి తప్పులు భుజాన్ని వేసుకుంటారు. రైట్. రెండోది, యు యాక్ట్ లైక్ ద పర్సన్ అరౌండ్ యూ. నీ ఒరిజినల్ గా నువ్వు జీవించలేవు. నీవెప్పుడు కూడా ఇమిటేట్ చేయడానికి ఇష్టపడతా ఉంటావు. తర్వాత, యు ఆల్వేస్ సే ఎస్. ఎవరు అడిగినా ఎస్ చెప్తానే ఉంటావు, కానీ నో చెప్పడం నీ వల్ల కాదు. ఒకవేళ ఈ మాటలు వింటా ఉన్న వారిలో ఎవరైనా ఇలా ఉన్నారా? అలా ఉంటే జాగ్రత్తగా ఆలోచించండి, అది ఎంత ప్రమాదకరమైందో చూడబోతా ఉన్నాం. సో యు నీడ్ ఎవ్రీవన్ టు లైక్ యూ, ఈవెన్ ద పీపుల్ యూ డోంట్ లైక్. అందరూ నీలా ఉండాలని కోరుకుంటావు, కానీ ఉండరాళ్ళు. యు అవాయిడ్ ఎనీ అండ్ ఆల్ కాన్ఫ్లిక్ట్. గొడవలు పెట్టుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. ఇవన్నీ కూడా ఎవరిలో ఉంటాయండి అంటే, మనుషులను సంతోషపెట్టే వ్యక్తిలో ఉండే లక్షణాలు ఇవి. అలాంటి లక్షణాలు మనలో కనబడతా ఉంటే మనం ఏమనుకోవాలండి అంటే, నా జీవితం ఎవరి చేతను నడిపించబడతా ఉంది, నా జీవితాన్ని లీడ్ చేస్తా ఉంది, నేను కాదు. చూసి జాగ్రత్త విందాం. సో కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? పీపుల్ ని ప్లీజ్ చేయడం అనేది ఆపేయాలి. అలా ఆపేయకపోతే జరిగే నష్టం ఏంటో చూద్దాం. కొంచెం ముందుకు వెళ్దాం. సో ట్రయింగ్ టు ప్లీజ్ ఎవ్రీవన్ ఈజ్ ఎ రెసిపీ ఫర్ స్ట్రెస్, మిజరీ అండ్ ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే అందరినీ సంతోషపెట్టాలని మనం కోరుకుంటా ఉంటామో, మనకి తెలియకుండానే మనం ఏం వండుకుంటున్నాం తెలుసా అండి? ఒత్తిడిని, విచారాన్ని, వేదన్ని మనం కొని తెచ్చుకుంటా ఉన్నాం. స్ట్రెస్ ని, మిజరీని, ఫ్రస్ట్రేషన్ ని మన జీవితంలోనికి ఆహ్వానిస్తా ఉన్నాం. ఎప్పుడు తెలుసా? అందరినీ సంతోషపెట్టాలనుకున్నప్పుడు. సో కాబట్టి ఈ రోజున స్ట్రెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, చిన్నపిల్లల గురించి పెద్ద పిల్లల వరకు. సో ఫ్రస్ట్రేషన్ ఇది కూడా సమస్య. వీటికి కారణం ఏంటో అర్థం కాక జనాలు సతమతం అయిపోతా ఉంటారు. కాబట్టి ఒక ఆయన ఏమంటాడో తెలుసా? నువ్వు అందరినీ సంతోషపెట్టాలని కోరుకుంటా ఉన్నావు, కానీ అలా సంతోషపెట్టాలని కోరుకున్నప్పుడు మిగిలిపోయే ఒక విచారకరమైన వ్యక్తి ఎవరు నేనంటే నువ్వే అంటాడు. నిన్ను బట్టి అందరూ సంతోషపడొచ్చు, కానీ నువ్వు ఒక్కడు మాత్రం విచారంగా మిగిలిపోతావు. అలా చాలా మంది మానసిక వేదన పొందే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి స్ట్రెస్ అనేది, యాంగ్జైటీ అనేది, డిప్రెషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఇతరులను సంతోషపెట్టాలనే తపనలో మనం ఉన్నప్పుడు వీటి గుండా మనం వెళ్తా ఉంటాం. మీరు అందరిని దుఃఖ పెట్టాలన్నా అని మీరు అడగొచ్చు, అందరిని బాధ పెట్టాలన్నా అని మీరు అడగొచ్చు. నా ఉద్దేశం అది కాదు. మన జీవితం ఎవరి చేత నడిపించబడతా ఉందో అర్థం చేసుకుంటే, దాని నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మన జీవితాన్ని భద్రంగా నడిపించగలిగిన దేవుని యొక్క చేతికి అప్పగించామనుకోండి, అప్పుడు ఈ సమస్యలు ఉండవు, కానీ అందరితో సమాధానంగా ఉండగలుగుతాం. ఎలాగో నేను చెప్తాను తర్వాత. సో కాబట్టి ఇలా ఎవరైతే పీపుల్ ని ప్లీజ్ చేయాలనుకుంటారో వాళ్ళు స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది. ఒకవేళ ఈ లక్షణాలు మీలో కనపడతా ఉన్నాయా? అయితే మీరు చేయాల్సిన ఒక పని ఏంటో తెలుసా అండి? ఈ 5 విషయాల్ని ప్రాక్టీస్ చేయండి. ఏంటో తెలుసా? ట్రయింగ్ టు ప్లీజ్ ఎవ్రీవన్ విడిచిపెట్టేయండి. మొట్టమొదటిసారిగా అందరినీ సంతోషపడాలనుకోవడం తప్పు, పక్కన పెట్టేయండి. తర్వాత ఫీరింగ్ చేంజ్, మార్పుకు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. మూడోది, గతంలో జీవించొద్దు. గతం భయంకరమైంది, గతాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, దానిలో జీవించొద్దు. సో గతం అనేది ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ముందుకెళ్లకుండా ఆపేస్తా ఉంటది. కాబట్టి గతం తాలూకా జ్ఞాపకాలను చెరిపేయండి. ఆ తర్వాత నిన్ను ఎప్పుడు కించపరచుకోవద్దు, పుట్టింగ్ యువర్ సెల్ఫ్ డౌన్, ఎప్పుడు కించపరచుకోవద్దు. ఆ తర్వాత అతిగా ఆలోచించకండి. ఎప్పుడైతే ఈ 5 విషయాలు మనం చేస్తామో నెమ్మదిగా స్ట్రెస్ తగ్గుద్ది, ఫ్రస్ట్రేషన్ తగ్గుద్ది, యాంగ్జైటీ తగ్గుద్ది. అలా లేకపోతే ఆ వ్యక్తి అనేక శ్రమలు గుండా వెళ్తాడు. సో పీపుల్ ప్లీజింగ్ చేసే వాళ్ళ సంగతి అలా ఉంటది. అయితే రెండో విషయం దగ్గరకు వచ్చేదానికంటే ముందుగా స్ట్రెస్ గురించి ఒక మాట చెప్పాలి. ఈ స్ట్రెస్ గురించి మనకు తెలియకపోతే ఎంత నష్టపోతామో చూడండి. ఒకసారి చూడండి, ఇప్పుడు వింటున్నటువంటి ఈ 58 మందిలో
మీరు స్ట్రెస్ లో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఒక 6 లక్షణాలు చెప్తాను. ఈ 6 లక్షణాలు కనుక మీరు కనపడతా ఉంటే మీరు మనుషులను సంతోషపెట్టాలని ఆరాట పడుతున్న వారే తప్ప వేరొకటి కాదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. సో 6 లక్షణాలు, నేను రైట్ నుంచి లెఫ్ట్ కి వస్తాను. మొట్టమొదటిది, యువర్ బ్యాక్ ఆర్ నెక్ ఈజ్ ఆల్వేస్ ఏకింగ్. మెడ అలాగే వీపు అదే పనిగా నొప్పి వస్తూ ఉంటది రెగ్యులర్ గా. చాలా మంది ఈ కండిషన్ చెప్తా ఉంటారు డాక్టర్ దగ్గరికి, డాక్టర్ గారండి నాకు బాగా మెడ నొప్పి వస్తుందండి, బాగా వీపు నొప్పి వస్తుందండి అంటారు. ఆయన అంటాడు ఎంఆర్ఐ తీపిచ్చండి అంటాడు. ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. సో ఎంఆర్ఐ అయితే సగం జబ్బు తగ్గిపోతాయి. ఎందుకంటే నేనంటే 5,000 ఉండవు మన దగ్గర. కానీ కారణం ఏంటో తెలుసా అండి, మనం తెలియకుండానే ఏదో స్ట్రెస్ కుండా వెళ్తా ఉన్నాం. అది మనకి తెలిస్తే ఇప్పుడు 5,000 మిగులుతాయి. మీకు చాలా మంది డబ్బులు మిగిల్చే పని చేస్తున్నాను నేను, జాగ్రత్త వినండి. సో రెండోది, యూ హ్యావింగ్ ట్రబుల్ ఇన్ స్లీపింగ్. నిద్ర సరిగా పట్టదు, పట్టిన కలత నిద్ర పడతా ఉంటది, మధ్య మధ్యలో లేచిపోతా ఉంటారు. పండుకున్న వెంటనే అరగంటలో నిద్ర రాదు, గంటలు పడతా ఉంటది. కొంతమంది 11, 12, 1 గంట నిద్ర పట్టదు. ఒకవేళ నిద్ర పట్టకపోతా ఉంటే యు ఆర్ ఇన్ స్ట్రెస్. రెండోది. మూడోది, యు హ్యావ్ కాన్స్టెంట్ హెడేక్ దట్ జస్ట్ వాంట్ గో అవే. రెగ్యులర్ గా హెడేక్ వస్తా ఉంటది. అన్నా మరి మాకు తలనొప్పి కదన్నా మేము కళ్ళజోడు వేయించుకున్నామంటే మేబీ వయసును బట్టి కళ్ళజోళ్ళు పడి ఉండొచ్చేమో. కానీ ఒక కారణం ఏమై ఉండొచ్చు నేనంటే, రెగ్యులర్ గా హెడేక్ వస్తుందండి అంటే కాన్స్టెంట్ గా మీరు స్ట్రెస్ కుండా వెళ్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ జుట్టు రాలిపోతా ఉంటది. సహోదరులు ఒకసారి నవ్వుకుంటారు, జుట్టు రాలిపోతున్నాను కానీ పొద్దున్నే లేవగానే తలలో దువ్విన పెడితే దువ్విన కనపడదు, వెంట్రుకలే కనపడతాయి. అంత జుట్టు రాలిపోతుంది కొంతమందికి. కారణం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఉంటది. వాళ్ళ భౌతికంగాను, శారీరకంగాను, మానసికంగాను డిఫరెంట్ లెవెల్స్ లో వాళ్ళ బాడీ వర్క్ చేస్తూ ఉంటది. కాబట్టి స్ట్రెస్ అధికంగా ఉంటా ఉంటది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన. అయితే పురుషులకు కూడా స్ట్రెస్ లేకపోలేదు, వాళ్ళకి హెయిర్ లాస్ లేకపోలేదు. కాకపోతే వీళ్ళకి బార్బర్ షాప్కి వెళ్ళి పని తగ్గుద్ది అనుకుంటారు కాబట్టి కటింగ్ గురించి పెద్దగా ఆలోచించరు. కానీ హెయిర్ కనుక ఫాలో అవుతా ఉందండి అంటే జాగ్రత్త, అది కూడా ఒక సైనే దేనికి, స్ట్రెస్ కి. ఆ తర్వాత యు ఆర్ హ్యావింగ్ ట్రబుల్ ఇన్ కాన్సన్ట్రేటింగ్. దేని మీద మనసు పెట్టలేరు, బైబిల్ తీస్తారు వేరొకరి గురించి ఆలోచిస్తూ ఉంటారు, ప్రార్థనలో కూర్చుంటారు దేవుని దగ్గరికి ప్రార్థన పోదు, అది ఎటు వెళ్ళిపోతా ఉంటది ఆలోచన. సో దేని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేరు, ఇది ఒక లక్షణం. ఆ తర్వాత యు ఆర్ పర్పెచువల్లీ సిక్ అండ్ జస్ట్ కెనాట్ సీమ్ టు గెట్ ఓవర్ ఇట్. పదే పదే అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా స్ట్రెస్ కి కారణాలు. మీకు అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను సార్, మీరు వాక్యం చెప్పొచ్చు కదండి, వాక్యం చెప్తే మేము వింటాం కదా. వెరీ గుడ్, వాక్యం వినాలన్నా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి కదా. మీరు కాన్సన్ట్రేట్ చేసే సమయంలో తలనొప్పి వస్తే వాళ్ళు పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు కదా. అసలు తలనొప్పికే కారణం చెప్పామనుకోండి, వాక్యం చక్కగా వింటారు. ఖచ్చితంగా ఇది వాక్యానికి రిలేటెడే, తప్పకుండా దీనిలో వాక్యం ఉంది, ఎలాగో చెప్తాను మీకు. సో కాబట్టి ఈ లక్షణాలు కనుక మనలో కనబడతా ఉంటే తప్పకుండా మనం స్ట్రెస్ గుండా వెళ్తున్నాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా కూర్చున్న వాళ్ళు బోల్డ్ మంది, అలా కూర్చున్న వాళ్ళు. అయితే కొంచెం ముందుకెళ్దాం. సో ఇక్కడ వాళ్ళ ఫీలింగ్స్ ఇలా కనపడతా ఉంటాయి. స్ట్రెస్ గుండా వెళ్లే వాళ్ళు ఎప్పుడు ఇదిగో ఇలా అరుస్తూ ఉంటారు, అయితే లేకపోతే ఇలా హోప్లెస్ గా కూర్చుని ఉంటారు, లేకపోతే గడ్డలు పెంచుకుని ఉంటారు. ఇలా గడ్డలు అన్నాం అనుకోండి, అక్కడ మా మేడిది గారు ఉన్నారు, ప్రెసిడెంట్ గారు, ఆయన కోపం వస్తుంది. రాజేష్ అన్న నా గురించి మాట్లాడుతున్నాడేమోనండి. బ్రదర్ మీ గురించి కాదండి. సో ఎందుకు ఇలా మాట్లాడుతున్నానండి అంటే, చాలా మంది సెల్ఫ్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. స్నానాలు చేయరు, జుట్టులు పెంచుకుంటారు, గడ్డాలు పెంచుకుంటారు, శుభ్రంగా ఉండటం తెలియదు, ఏదో పిచ్చి పిచ్చిగా వచ్చేస్తూ ఉంటారు. దేని మీద వాళ్ళకి నెమ్మది ఉండదు అనమాట. ఇలా జీవిస్తూ ఉంటారు. ఆ తర్వాత పర్సనాలిటీ చేంజ్ అయిపోతా ఉంటది. అప్పుడే నవ్వుతారు, అప్పుడే ఏడుస్తారు, అప్పుడే కోపడతారు, అప్పుడే దుఃఖపడతారు, అన్ని చేస్తుంటారు అనమాట. సో వ్యక్తిత్వం అనేది మారిపోతా ఉంటది. ఆ తర్వాత విత్డ్రాల్ అంటే నాకెందుకు ఈ జీవితం, ఎప్పుడు నిరాశ నిస్పృహలో జీవిస్తూ ఉంటారు. ఇలా చాలా మంది తమ హావభావాల్లో కూడా మనకి స్ట్రెస్ గురించి చూపిస్తూ ఉంటారు. ఎందుకు ఎంతసేపు ఇది మాట్లాడుతున్నానండి అంటే, నేటి దినాన్న అనేక మంది యవనస్తులు తమ జీవితాల్లో స్ట్రెస్ ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. దేవుడు మానవుడిని ఈ భూమి మీద పెట్టింది చావడానికి కాదు, దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి, బ్రతికి ఆయన తెలుసుకోవడానికి, ఆయన సంతోషపెట్టడానికి, ఆయనతో సహవాసం చేయడానికి. ఈ సత్యం అర్థం కాకుండా స్ట్రెస్ అనేది చాలా మందిని పక్కన పెట్టేస్తా ఉంది. ఈవెన్ మన క్రిస్టియన్ సర్కిల్స్ లో కూడా చాలా మంది మందిరానికి వస్తారు, కానీ ఎవరు కూడా వాక్యం వినరు.
చాలా మంది చర్చిలలో కూర్చుంటారు, కానీ మొబైల్స్ లో వాళ్ళ పనులు వాళ్ళు ఉంటుంటారు. ఎందుకని చెప్పండి? వాళ్ళ మైండ్ కాన్సన్ట్రేట్ కాదు. ఎందుకు కాదండి అంటే వారి జీవితం ఎవరో ఆలోచన చేత నడిపించబడతా ఉంది. అది మనకు అర్థం కాకపోతే భవిష్యత్తులో పెను ప్రమాదం రావచ్చు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆలోచించేద్దాం, నా జీవితం దేని చేత నడిపించబడతా ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మొదటి పని అయిపోయింది. సో ఇప్పటికే సగం మంది ఆ కేటగిరీలోకి వెళ్ళిపోయి ఉంటారు. కొంతమంది అనుకున్నారేమో, బాబు మేము ఆ టైప్ కాదండి, మేము చాలా రెబల్ సార్ అని చెప్పి. ఓకే, ఆ టైప్ కాకపోతే వెరీ గుడ్, పర్వాలేదు, కొంచెం ముందుకెళ్దాం. రెండోది ఏంటండి అంటే మీ కళ్ళ ముందు ఒక అమ్మాయో అబ్బాయో కళ్ళు కనపడతా ఉన్నాయి. ఎలా ఉన్నాయి కళ్ళు అంటే మీరు ఏమంటారు తెలుసా? అన్న పిల్లి కళ్ళు లాగా ఉన్నాయని అంటారు. నేను పిల్లి కళ్ళ అలా కాదు అడుగుతా ఉంది. కళ్ళల్లో భయం కనపడతా ఉంది. సో చాలా మంది దేని చేత నడిపించబడుతుందని అంటే భయాల చేత. చాలా మంది ఈ భయాలనేవి మనిషిని నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాయి. ఆ భయాల గురించి భయపడుతూనే సగం మంది హాస్పిటల్లో ఉంటుంటారు. ఇప్పుడు ఇంటికి కూడా రారాళ్ళు, ఇంటికి వస్తే మళ్ళీ వెంటనే భయం అంటారు. వాళ్ళకి తెలియదు. నాకు తెలిసినటువంటి ఒక సహోదరికి ఆ కరోనా లక్షణాల్లా కనబడినాయి. అప్పుడు నేను వెళ్ళాను, గుంటూరు జిల్లాలో వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ సహోదరితో మాట్లాడుతున్నాను, అమ్మ ఎలా ఉందమ్మా అని. తను చెప్తా ఉంది, తన భర్త పక్కనే ఉన్నాడు, చెప్తా ఉంది. ఏమనంటే, సార్ నాకు ఊపిరి రావట్లేదు సార్ అంది. తీరా చూస్తే ఆవిడకి ఏం లేదు, మంచిగానే ఉంది. అమ్మ నీకేం కాలేదురా, కొంచెం టెన్షన్ పడుతున్నావు అన్నాను. సరేనని చెప్పింది, ప్రార్థన చేశాను, వచ్చాను. వచ్చిన తర్వాత నైట్ హైదరాబాద్ తీసుకెళ్లిపోయారు. తమ్ముడు ఎందుకు తీసుకెళ్ళావన్నాను. అన్నా నా భార్య కంగారు పడిపోతుంది అన్న. ఓకే, వెళ్ళిన తర్వాత ఏమన్నారు, హైదరాబాద్ లో ముందు 50,000 కట్టమన్నారు. రోజుకి 1,00,000 తీసుకున్నారు. తీసుకుని లైట్ కొందలేండి, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్దని ఒక 6 రోజులు పెట్టి పంపించారు. బిల్లు 4 లక్షలు అయింది. సరే ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటున్నారు, తగ్గిందా తమ్ముడు అండి అంటే, లేదన్నా మళ్ళీ అలాగంటుందన్నా, మళ్ళీ అలాగంటుంది. ఈ మాట ఎందుకు చెప్పానండి అంటే, ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యుయేషన్స్ లో ప్రతి వ్యక్తి భయపడుతూనే ఉన్నాడు. ప్రతి వ్యక్తి భయపడుతూనే ఉన్నాడు. మాట్లాడాలంటే భయం, మాస్క్ తీస్తే భయం, చేత్తో పట్టుకోవాలంటే భయం, దండం షేక్ హ్యాండ్ అవ్వాలంటే భయం, తినాలంటే భయం, తాగాలంటే భయం, అడుగు బయట పెట్టాలంటే భయం. గుర్తుపెట్టుకోండి, భయం మనిషిని సగం చంపేస్తుంది. భయం వల్ల మనిషి అవాస్తవంలో జీవిస్తూ ఉంటాడు. అయితే నేను చాలా రకాల భయాలు ఉన్నాయి, కానీ అన్ని భయాల గురించి నేను మాట్లాడలేదు. సో భయం గురించి మాట్లాడేదానికి అంటే ముందు ఫోబియా అంటే ఏంటో అర్థం చెప్తాను. నార్మల్ ఫియర్, సాధారణ భయం అంటే ఏంటో అర్థం చెప్తాను. చెప్పిన తర్వాత కొన్ని భయాల గురించి నేను మాట్లాడతాను. సో నార్మల్ ఫియర్ అంటే, ఒకవేళ ఎలా అనుకుందాం, మీకు బాంబేలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి పెళ్లి, వాడు మీకు ఇన్విటేషన్ ఇచ్చాడు, రేపే పెళ్లి అనుకోండి. ఈరోజు ఫ్లైట్ ఎక్కారు. సో మొదటిసారి ఫ్లైట్ ఎక్కారు. ఎక్కిన తర్వాత ఆకాశంలోకి వెళ్ళినప్పుడు ఎయిర్ హోస్టెస్ వచ్చి ఇలా మాట్లాడుతున్నారు, సార్ కొద్దిసేపట్లో టర్బులెన్స్ వస్తుంది, మీరు బెల్ట్ పెట్టుకోండి అని చెప్పి. సో టర్బులెన్స్ అంటే ఇది తెలియదు అనుకోండి, బెల్ట్ అయితే పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఒక చోటకి రాగానే విమానం కదులుతుంది. గులకరాల రోడ్లో ఆర్టీసీ బస్సు వెళ్ళినట్టు గజగజ కదులుతుంది. లోపల చెమటలు పట్టిపోతాయి. ఎందుకంటే ఆకాశం అది, ఇక దిగేదానికి ఛాన్స్ లేదు, ఇక ఆఖరి వణుకు అనమాట అది. అటువంటి సమయంలో వచ్చేదాన్ని ఏమంటామనంటే సాధారణమైన భయం. అది వాస్తవానికి వాడికి విమానం ఎక్కాలంటే భయం కాదు, కానీ మొదటిసారి వెళ్తా ఉన్నాడు, ఆకాశంలోకి వెళ్ళిన టర్బులెన్స్ వచ్చింది, విమానం కదిలింది, కొంచెం భయపడ్డాడు. దట్ ఈస్ నార్మల్ ఫియర్. ఫోబియా అంటే, అదే బాంబేలో ఫ్రెండ్ ఉన్నాడు, పెళ్లి కార్డు పంపించాడు, టికెట్లు కూడా పంపించాడు, వీడికి విమానం ఎక్కాలంటే భయం, కాబట్టి ఎక్కడీడు, వాళ్ళు విమానం ఎక్కడం, దీన్ని ఫోబియా అంటాం. సో ఇలా నార్మల్ ఫియర్ కి ఫోబియాకి మనకు వ్యత్యాసం తెలియాలి. తెలిసిన తర్వాత మనం కొంచెం ముందుకెళ్దాం. వెళ్ళిన తర్వాత మొట్టమొదటి ఫియర్ ఏంటో తెలుసా అండి? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫెయిల్ అయిపోతానేమోనన్న భయం, ఫెయిల్ అయిపోతానేమోనన్న భయం, దేవుని సంతోషపట్టలేమోనన్న భయం, పాపాన్ని జయించలేమోనన్న భయం. ఇక పాపాలు కొనసాగుతూనే ఉంటారు. పాపాన్ని విడిచిపెట్టలేనని అంటారు చాలా మంది. కానీ గుర్తుపెట్టుకోండి, అనేక మంది ఇటువంటి భయాల గుండా వెళ్ళి తమ జీవితాల్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్న వాళ్ళు చాలా మంది. కొంతమంది ఏం చేస్తారంటే, తమ్ముడు ఏం చేస్తున్నావు అన్నాం అనుకోండి, ఏముందన్నా ఎంత చదివితే మాత్రం ఉద్యోగాలు ఎవరికి వస్తాయని చెప్పండి, ఒక 10 పోస్టులకి 1,00,000 మంది పెడతారన్నా, ఎందుకు అందుకే చదువు మానేసి అంటాడు. వాడు అసలు ప్రయత్నమే చేయడు, కానీ వాడు చాలా ఫిలాసఫీ చెబుతాడు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్.
అది ఎందుకు కాలేజీకి వెళ్ళలేదురా, మా సార్ కొడతారా. సార్ ఎందుకు కొడతారు? హోంవర్క్ చేయలేదని. చేసుకోవచ్చు హోంవర్క్. మరి మనం చేయాల్సిన పని చేయకుండా జరగబోయేదాన్ని ఊహించుకొని భయపడతా ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మొన్న రీసెంట్ గా ఈ కరోనా టైంలో రిజల్ట్స్ వచ్చినాయి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్. మా ఊరి దగ్గర ఒక పాప 12 గంటల రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రిజల్ట్స్ రాగానే ఫెయిల్ అవుతానేమని చెప్పి చచ్చిపోయింది, ఊరేసుకుని చచ్చిపోయింది అమ్మాయి. 4 గంటలకో 6 గంటలకో ఆదిమూలపు సురేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి అన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళందరూ పాస్ అన్నారు. అప్పటికి ఆ అమ్మాయి చచ్చిపోయింది. అలా చాలా మంది ఈ భయం చేత చచ్చిపోయే చాలా మంది ఉన్నారు, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అయితే కొంచెం ముందుకు వెళ్దాం. ఇది ఎలా ఉంటుందండి అంటే అసలు ప్రయత్నమే చేయరు, ఏదో ఊహించుకొని భయపడిపోతా ఉంటారు. ఇక చూడండి, ఫెయిల్యూర్ ద స్టెప్ టు సక్సెస్. అపజయం అనేది విజయానికి నాంది. ఒకవేళ ఇక్కడ 999 బల్బులు లేవు కానీ థామస్ ఆల్వా ఎడిసన్ గారు మొదటిసారి బల్బు కనుగొనగానే, అరే థామస్ ఎందుకు నీకు బల్బు, ఏం చేద్దామంటారు నువ్వు అని ఎగతాళేసి ఉంటారు. 1 టైం అయిపోయింది, 2nd టైం అయిపోయింది, 3rd టైం అయిపోయింది, 4th టైం అయిపోయింది, 999 టైమ్స్ అయిపోయింది ఫెయిల్యూర్. అందరు నవ్వుకున్నారు. కానీ 100వ సారి అతను సక్సెస్ అయ్యాడు. ఒకవేళ అతను ఫెయిల్యూర్ దగ్గర ఆగిపోయి ఉంటే సక్సెస్ సాధించేవాడు కాదు. ఈ సాయంకాల సమయాన ఈ మాటలు వింటా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ మీరు ప్రయత్నమే చేయకుండా ఫెయిల్ అయిపోతామని బాధపడతా ఉన్నారేమో, జాగ్రత్త. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయానికి మనం తీసుకుని వెళ్ళదు. కాబట్టి ఒక ఆయన ఏమంటాడు తెలుసా అండి, ఫియర్ కిల్స్ మోర్ డ్రీమ్స్ దాన్ ఫెయిల్యూర్ ఎవర్ విల్. భయం అనేది అపజయానికంటే ఎక్కువగా మన కలల్ని చంపేస్తుంటది. కాబట్టి భయం అనేది అత్యంత ప్రమాదకరమైంది. సో భయం అనేది ఎందుకు వస్తుందో చెప్పమంటారా? ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఆదికాండంలో 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటది, దేవా మేము నీ మాట విన్నప్పుడు మేము దిగంబరులుగా ఉంటుంది కనుక భయపడి చెట్టు చాటును దాక్కుంటుంది అని మొట్టమొదటిసారి మాట్లాడారు. సో భయం ఎప్పుడు వస్తుంది అంటే అవిధేయత మన జీవితాల్లో రాజ్యం వెళ్తా ఉన్నప్పుడు. అవిధేయత ఎవరి జీవితంలో అయితే కనబడతా ఉంటుందో వారి జీవితాల్లో భయం కేంద్ర స్థానంలో ఉంటది. ఎవరైతే విధేయులుగా జీవిస్తూ ఉంటారో దేవునికి, వారు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఈ మాట అనగానే కొంతమంది కోపం రావచ్చు. అంటే మేము భయపడుతున్నాం అని చెప్పి మేము ఏమన్నా పిల్లలు అనుకుంటున్నారా? మేము సింహాలు వేశారంటే సింహం అని చెప్పి ఫ్లెక్సీ పక్కన వేసుకుంటే కుదరదు. సింహం ఎప్పుడు కూడా బైబిల్ చెప్తున్న మాట, నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారు. దానికి ముందు నీతి ఉంది. నీతి అంటే డిఎల్ మూడి గారు అంటారు, రైచియస్నెస్ ఇస్ నథింగ్ బట్ క్రైస్ట్ అని. క్రీస్తు ప్రభు వారికి ఎవరైతే విధేయులై జీవిస్తూ ఉంటారో వారు ధైర్యంగా ఉంటారు. ఎవరైతే క్రీస్తు ప్రభు వారికి తమ జీవితంలో కేంద్ర స్థానం ఎవరో వారు భయాల గుండా వెళ్తా ఉంటారు. సో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ భయం మన మీద రాజ్యం వెళ్తా ఉంది? అది మొదటిది. ఆ తర్వాత రెండో భయం ఏంటో తెలుసా అండి? ఫియర్ ఆఫ్ రిజెక్షన్. విడిచిపెట్టేస్తారేమో, తృణీకరిస్తారేమో అన్న భయం, పక్కన పెట్టేస్తారేమో అన్న భయం. అందుకని చాలా మంది తమ భావాల్ని స్వేచ్ఛగా ప్రకటించలేరు. ఒకవేళ మాట్లాడితే పదవెవరేమో, మాట్లాడితే పిలవరేమో, మాట్లాడితే పట్టించుకోరేమో అని చెప్పి చాలా మంది మౌనంగా ఉండిపోతూ ఉంటారు. లోపల ఆ టెన్షన్ పెరిగిపోతూ ఉంటది. కాబట్టి ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది అత్యంత మందిలో కనబడేటువంటి లక్షణం. ఇది సాధారణంగా యవనస్తుల్లో కనపడతా ఉంటది. చూడండి, ఇక్కడ 4 కనపడుతున్నారు. ఇది ఇండియా అయితే కాదులేండి. ఈ ముగ్గురు ఒక పార్టీ, ఈ అబ్బాయి ఇంకొక పార్టీ. వీడి ముఖంలో విచారం కనపడతా ఉంది మనకి. వీళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఈ 4 ఫ్రెండ్స్, వీళ్ళు ఏదో చిన్న క్లాష్ వచ్చింది, వీడు వెళ్ళిపోతా ఉన్నాడు. అలా చాలా మంది ఫ్రెండ్స్ రిజెక్ట్ చేస్తారేమోనన్న భయం చేత జీవితాల్ని పాడు చేసుకునే వాళ్ళు చాలా మంది. ఇక్కడ అబ్బాయి కనపడుతున్నాడు, ఇక్కడ అమ్మాయి కనపడతా ఉంది. ఏదైనా క్విజ్ కాంపిటీషన్ పెట్టి ఈ చిత్రం మీద మీ అభిప్రాయం చెప్పమన్నాం అనుకోండి, ప్రసంగమే చెప్పగలరు మనలో చాలా మంది. దీని అలా అవకాశం ఇవ్వను. కానీ వీళ్ళిద్దరికి ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, ఒకే మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నారు, కానీ ఇప్పుడు పారిపోతుంది, ఇటు తలకాయ పట్టుకున్నాడు. ఏదో జరిగింది అక్కడ. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే చాలా మంది స్నేహితులతో ప్రారంభిస్తారు తమ జీవితాన్ని, ప్రేమతో మధ్యలో ముడేసుకుంటారు. ఆ తర్వాత ప్రాణాలు తీసుకోవడంలోనో తీయడంలోనో అంతం చేసుకుంటారు. సో ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వలన చాలా మంది తమ జీవితాల్ని అపవిత్రతకు అప్పగించుకుంటా ఉన్నారు. ఎలాగో మనం చూద్దాం ముందుకి. ఆ తర్వాత చూడండి, ఇక్కడ పీపుల్ డినై దర్ ఫీలింగ్స్ బికాస్ దే ఆర్ యూజువల్లీ అఫ్రైడ్ ఆఫ్ ద రిజెక్షన్. చాలా మంది తమ లోపల ఉన్న భావాల్ని దాచిపెట్టేసుకుంటారు. ఎందుకంటే బయటికి చెప్తే యాక్సెప్ట్ చేస్తారో లేదన్న భయంతో.
అలా ఎప్పుడైతే బయటకు చెప్తే యాక్సెప్ట్ చేస్తారో అన్న భయంతో మనం దాచిపెట్టేసుకుంటామో మన జీవితాన్ని శ్రమల కూడా తీసుకెళ్తాం. ఒకవేళ చాలా మంది ఇంట్లో తమ అభిప్రాయాలను చెప్పలేక, ఓపెన్ గా మాట్లాడలేక మనసు చంపుకుని బతికే వాళ్ళు బోల్డ్ మంది, అలా మౌనంగా భరించే వాళ్ళు బోల్డ్ మంది. దేవుడు మనల్ని స్వేచ్ఛగా జీవించడానికి ఇష్టపడతారు, కానీ ఆ స్వేచ్ఛను మనం దుర్వినియోగపరిచిన కారణం చేత మన జీవితంలోనికి భయాలు ఎంటర్ అయినాయి. కొంచెం ముందుకెళ్దాం. మూడోది ఏంటంటే ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయం. 3 రకాల భయాలు చెప్పుకున్నాం కదా. ఒకటి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, రెండోది ఫియర్ ఆఫ్ రిజెక్షన్, మూడోది ఫియర్ ఆఫ్ డెత్. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో 730 కోట్ల పైచిలుకు, ప్రతి వ్యక్తి కూడా మరణం అంటే భయపడతానే ఉంటాడు. ఎందుకండి అంటే జీవితం అనేది వన్ వే, ఏది నాన్న ఎక్కడ ఆగిపోదో తెలియదు. అయితే ఆ సత్యం అర్థం కాని వాడు భయపడుతూనే ఉంటాడు. ఎందుకని మరణం అంటే భయపడతారు అని అంటే, మరణం తర్వాత జీవితం ఉందన్న సత్యం అర్థం కాని వాడు మరణానికి భయపడతాడు. సో చాలా మంది యవనస్తులు ఈ విషయం దగ్గరికి వచ్చేసరికి తమ జీవితాల్లో ఈ భయం చేత నలిగిపోయే వాళ్ళు చాలా మంది. 100కి 60% మంది డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు తెలుసా అండి? ఈ భయం చేతనే. వాడికి ఎక్కడో ఏదో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, విన్నదో అన్నదో చదివిందో గుర్తుంటది. ఆ భయం చేత సగం చచ్చిపోతా ఉంటారు. అయితే ఇది మార్చురీలో డెడ్ బాడీ అనుకోండి, ఎక్కువసేపు చూస్తే కళ్ళలోకి వస్తుందేమో కాబట్టి అది తీసేస్తున్నాను. ఈజ్ దర్ లైఫ్ ఆఫ్టర్ డెత్? ఆలోచించండి. పుట్టాం, పెరిగాం, పెద్ద అయ్యాం, ముసలి వాళ్ళం అయిపోయాం, లోకాన్ని విడిచిపెట్టేశాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మరణం తర్వాత జీవితం ఉందంటారా? వెంటనే మీరేమంటారు తెలుసా? మీరు చూసి వచ్చారా అంటారు అన్నమాట. చూద్దాం అది కూడా, రైట్? కొంచెం ముందుకెళ్దాం. ఈజ్ దర్ ప్రూఫ్ ఫర్ లైఫ్ ఆఫ్టర్ డెత్? మరణం తర్వాత జీవితం ఉందానికి ఏమైనా ఆధారం ఉందా మీ దగ్గర అని అడిగారు అనుకోండి, వీ విల్ థింక్ లేటర్ అంటాను. ఇప్పుడే కొంచెం ముందుకెళ్ళి మనం తెలుసుకుందాం. సో ప్రతి వ్యక్తి కూడా ఈ భూమి మీద 3 రకాలుగా నడిపించబడతా ఉంటాడు. ఒకటి ఏమనుకున్నాం? మొట్టమొదటిది అందరి యొక్క అప్రూవల్ కావాలని కోరుకుంటారు. కొంతమంది భయాల గుండా వెళతా ఉంటారు, మరికొంతమంది దేని చేత నడిపించబడతా ఉంటారండి అంటే, మూడవదిగా త్వరగా ముగిద్దాం, గిల్ట్ అంటాం, అపరాధ భావన అంటాం. అనేక మందికి ఈ అపరాధ భావన అనేది ప్రతిసారి ఎక్కువైపోతా ఉంటది. ఈ అపరాధ భావన ఎప్పుడు వచ్చిందండి అంటే, అవ్వమ్మ ఏమన్నారు చెప్పండి? ఏదైనా వనలో మీ స్వరం విన్నప్పుడు మాకు సిగ్గేసిందండి, కాబట్టి మేము భయపడి దాక్కున్నామండి అన్నారు. అన్నప్పుడు వాళ్ళ లోపలికి ఏమొచ్చింది చెప్పండి? గిల్ట్ అంటుంది. ఇది ఎలా ఉంటుందో మీకు చెప్తాను. సాధారణంగా యవనస్తుల్ని చర్చికి రమ్మన్నాం అనుకోండి, నేను ఎందుకులన్నా, నేను పాపాత్ముడిని, మీరు వెళ్ళండి, పరిశుద్ధులు కదా, మీరు వెళ్ళండి అంటారు. లేదా ఏమంటారండి అంటే, నాకెందుకో చాలా పాపాలు చేశాను, నేను ఆ పాపాలను విడిచిపెట్టినట్టు వస్తానన్నా. సో లోపల గిల్ట్ ఉంది వాడికి. ఆ అపరాధ భావన అనేది వాడిని ఎక్కడికి వెళ్ళలేదు. అందుకని చాలా మంది మగ్గిపోతా ఉంటారు. కొంచెం ముందుకెళ్దాం, ఎలా ఉంటుందో ఇది. సో ఎవ్రీబడి పాయింట్ అవుట్ యూ ఫర్ యువర్ మిస్టేక్. ప్రతి వ్యక్తి కూడా నువ్వు చేసిన తప్పుకి నీ వైపు వేలు చూపిస్తా ఉంటారు. ఆ వేలు చూపించినప్పుడు అపరాధ భావంతో కృంగిపోతా ఉంటాం. సో గిల్ట్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఏ ఫీలింగ్ ఆఫ్ హ్యావింగ్ కమిటెడ్ ఏ రాంగ్ ఆర్ ఫెయిల్డ్ ఇన్ అన్ ఆబ్లిగేషన్. ఏదైనా తప్పు చేసినప్పుడు మన అంతరంగాల్లో కలిగే భావోద్వేగాన్ని గిల్ట్ అంటాం. సో కొంచెం ముందుకెళ్తాను. సో ఇక్కడ చూడండి, గిల్ట్ ఈస్ ఎ థీఫ్ దట్ స్టీల్స్ అవర్ హ్యాపీనెస్. అపరాధ భావం అనేది మానవుని యొక్క ఆనందాన్ని దొంగిలించి ఒక పెద్ద దొంగది. దేవుడు ఇలా చెప్పారు ఎఫెసీ పత్రికలో, అపరాధాల చేత పాపాల చేత చచ్చిన మనల్ని ఆయన రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి తన బిడ్డ అంకించడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఆ సత్యాన్ని మానవులకు ప్రకటిస్తా ఉన్నప్పుడు ఆ సత్యాన్ని గ్రహించలేక ఇప్పటికీ అపరాధ భావంతో కుమిలిపోయి బోళ్ళు మంది ఉంటా ఉన్నారు. ప్రియ తమ్ముడు చెల్లి అమ్మ జాగ్రత్తవేనండి. మన జీవితాల్లో గనక అపరాధ భావం రాజ్యం వెళ్తా ఉంటే, ఈ సాయంకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు, నేను మీలాంటి వారి కోసమే ఈ లోకానికి వచ్చానని చెప్పి. ఎంత ఆదరణ అండి, ఎంత ఆదరణ. సో మన ఆనందాన్ని దొంగిలించేది అపరాధ భావన. అయితే చూడండి, ఇక్కడ గిల్ట్ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే 4 విషయాలు. ఒకటి ఎమోషన్స్,
భావోద్రేకాలు, రెండవది థింకింగ్, మన ఆలోచన విధానాన్ని, మూడవదిగా మన ప్రవర్తనని, నాలుగవదిగా భౌతికమైన దేహాన్ని. ఈ 4 ఏరియాస్ ని గిల్ట్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. జాగ్రత్తగానండి. అపరాధ భావన కలిగిన వాడు ఈ 4 విధాలుగా బాధపడతా ఉంటాడు. మొట్టమొదటి మనకున్న ఎమోషన్స్, స్ట్రెస్ ఉంటది, రిమోర్స్ ఉంటది, విచారం ఉంటది, డిప్రెషన్ ఉంటది, యాంగ్జైటీ ఉంటది, కోపం ఉంటది. ఆ తర్వాత థింకింగ్ వచ్చేసరికి తాను ఎప్పుడు కూడా సెన్స్ ఆఫ్ సెల్ఫ్ వర్త్ కదా, తక్కువ ఉంటుంది వాటి మీద, ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడుకుంటా ఉంటాడు. తర్వాత బిహేవియర్ ఎలా ఉంటుంది చెప్పండి, అందరినీ అవాయిడ్ చేస్తూ ఉంటాడు, పదే క్షమాపణలు చెప్తా ఉంటాడు, పీపుల్ ప్లీజ్ చేస్తూ ఉంటారు, ఇనెబిలిటీ టు సే నో చెప్పడానికి ఇష్టపడరు, అందరికి చెప్తా ఉంటారు. ఇలా బిహేవియర్ ఉంటా ఉంటది. నాలుగోది ఫిజికల్ గా ఏమంటే చెప్పండి, బ్యాక్ ఏక్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటది, గ్యాస్ ట్రబుల్ ఉంటది. ఈ మాట అనగా చాలా మంది అలర్ట్ అవుతున్నారు కదా. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఎంతమంది చేయొద్దని అన్నాను అనుకోండి, మీ దగ్గర ఉండి అందరు ఎత్తే వాళ్ళేమో, కనబట్టలేదు కాబట్టి నేను ఆ మాట అడగట్లేదు. సో ఇవన్నీ కూడా దేనికి కారణం చెప్పండి, గిల్ట్ వలన. ఎవరైతే అపరాధ భావం చేత తమ జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్తా ఉంటారో వారికి తెలియకుండానే ఈ అనారోగ్య సమస్యలన్నీ వచ్చి పడతా ఉంటాయి. అన్నిటికీ కారణం కాదు, ఇది కారణం. అయితే కొంచెం ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత వీటిని మనం ఓవర్కమ్ చేయాలి అని అంటే, ఈ అపరాధ భావాన్ని, భయాలను, అలాగే ఇతరులను సంతోషపెట్టాలనే మనసు నుంచి బయటికి రావాలి అని అంటే తప్పకుండా మనం ఒక 2 విషయాలు తెలుసుకోవాలి. ఆ 2 విషయాలు తెలుసుకొని మనం క్లోజ్ చేసుకుందాం, రైట్? సో మన చివరికి వచ్చాం, ఏంటో చెప్తాను. మొట్టమొదటిది హ్యూమన్ డిగ్నిటీ. దేవుడు మానవునికి ఇచ్చిన ఆధిక్యత. దేవుడు ఎంతగా మనల్ని గణపరుస్తా ఉన్నాడు చూద్దాం. ఎవ్రీ పర్సన్ ఈజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. భూమి మీద ప్రతి వ్యక్తి కూడా దేవుని చేత సృజించబడినవాడు, దేవుని యొక్క సృష్టి అని బైబిల్ చెప్తా ఉంది. ఆ సత్యం మనకు అర్థమైతే ఈ సాయంకాలం మనం ఆలోచిద్దాం. నేను దేవుని చేత సృజించబడిన వాడైతే ఎందుకు ఇటువంటి శ్రమల చేత నడిపించబడతా ఉన్నాను? నేను దేవుని చేత తయారు చేయబడిన వాడినైతే ఎందుకు నా జీవితంలో నెమ్మది, అశాంతి లేని పరిస్థితులు వస్తా ఉన్నాయని చెప్పి ఆలోచిస్తా ఉంటే కారణం ఏంటో మీకు చెప్తాను. సో మన డిగ్నిటీ ఏంటో తెలుసా అండి? ఇక చూడండి, ఒక చిన్న పిక్చర్ పెట్టాను. ఈ 2 చేతులు కనపడతా ఉన్నాయి మీకు. ఈ బొమ్మ ఎవరి యొక్క ఆలోచనల ప్రతిరూపం అండి అంటే, ఈ చేతులు ఎవరి ఏతో ఆయన యొక్క ఆలోచనల ప్రతిరూపం ఇది. ఇక్కడ కూర్చుని ఈ వాక్యం వింటా ఉన్న ఈ 50 మందికి ఒక ప్రశ్న ఏంటో చెప్పమంటారా? మనం అందరం కూడా దేవుని చేత సృజించబడిన వారమే. అప్పుడు మీకు ప్రశ్న రావాలి, అన్నా దేవుడు నాలాగుంటాడని ఇలాగుంటాడని చెప్పి. దేవుడు మనలా ఉండటం కాదు, దేవుడి నుంచి మనకు కొన్ని లక్షణాలు సంక్రమించినాయి, ఆపాదించబడినాయి. అవేంటో తెలుసా అండి? ప్రేమ, సంతోషం, కనికరం, దయ, జాలి, ఇవన్నీ కూడా దేవుని చేత మానవులకు వచ్చినటువంటి లక్షణాలు. అందుకని నరమాంస భక్షకుడు కూడా తన కుటుంబంలో ఉన్న బిడ్డను ప్రేమిస్తాడు. సో కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుని యొక్క పొలుకులో చేయబడ్డాడు. సో ఇక్కడ చిన్న పిక్చర్ చూడండి. మానవుని యొక్క దేహ నిర్మాణం ఎంత అద్భుతంగా ఉందో. శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ 3 కూడా మనకు తెలియాలి. ఈ 3టికి వ్యత్యాసం తెలియకపోతే మన జీవితాన్ని చేతులారా మనమే పాడు చేసుకుంటాం. చూడండి, ఒక మొట్టమొదటిసారి బాడీ ఎప్పుడు కూడా ఓల్ కాన్షియస్ కలిగి ఉంటది. అంటే నా శరీరం చేత నేను ఎప్పుడు కూడా సంబంధాలు పెట్టుకుంటా ఉంటాను. అది అక్రమ సంబంధాల, సక్రమ సంబంధాల పక్కన పెడదాం. నా దేహం అనేది లోకంతో సంబంధాలు పెట్టుకోవడం కారణమై ఉంటది. అందుకని ఇట్స్ ఓల్ కాన్షియస్. సో రెండోది, ప్రాణం ఏం చేస్తాను అంటే సెల్ఫ్ కాన్షియస్ అన్నమాట, ఎప్పుడు స్వయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటది. మూడోది ఆత్మ ఉంది, ఇది ఎప్పుడు కూడా దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటది. దేవుని గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు వాడు లోకానికి దూరంగా ఉంటాడు, లోకాన్ని గురించి ఆలోచించేవాడు దేవునికి దూరంగా ఉంటాడు. తన స్వయాన్ని గురించి ఆలోచించేవాడికి దేవుడు అక్కర్లేదు, లోకం అక్కర్లేదు, వాడు బాగుంటే చాలు. కాబట్టి ఈ 3 లక్షణాల్లో నేను దేవుణ్ణి సంతోషపెట్టేవాడు ఉంటున్నానా, లేకపోతే నన్ను సంతోష పెట్టుకునే వాళ్ళు ఉంటున్నానా, లేకపోతే లోకాన్ని సంతోష పెట్టేవాడు ఉంటున్నానా అని ఒక ప్రశ్న వేసుకున్నాం అనుకోండి. ఒకవేళ నేను గాడ్ కాన్షియస్ లో కనుకుంటే నాలో స్పిరిట్ యాక్టివేట్ అయినట్టు. ఒకవేళ నేను సోల్ కనుక యాక్టివేట్ అయింది అనుకోండి, సెల్ఫ్ కాన్షియస్ కలిగి ఉంటాను. లేకపోతే బాడీ యాక్టివేట్ అయితే ఓల్డ్ కాన్షియస్ కలిగి ఉంటాను. కాబట్టి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఇవి బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని అంటే, ఎక్స్ట్రీమ్కి వెళ్లకుండా ఉండాలి అని అంటే తప్పకుండా మనం అర్థం చేసుకోవాలి. సో మానవుడు ఇంత అద్భుతంగా చేయబడినప్పుడు ఏమైంది మానవుడికి, ఏం జరిగింది మానవుడికి అండి అంటే ఒక చిన్న మాట, డిజోబీడియన్స్, అవిధేయత. సో మానవుడికి అవిధేయత ఏర్పడిన కారణం చేత
దేవుడు ఎంతో ప్రేమించి తన సారూప్యతలో చేసుకున్నటువంటి మనిషి దేవునికి దూరం అయిపోయాడు. తన జీవితంలోనికి నెమ్మది లేని పరిస్థితులు వచ్చేసినాయి. సో మానవుడు దేవుడి నుంచి దూరం అయిపోవడానికి గల కారణం ఏంటంటే అవిధేయత. సో ఈ సాయంకాలం వెంటనే మనలో కూడా చాలా మంది ఇప్పుడు అనుకుంటున్నారు దేవునితో కలిసి ఉన్నామని చెప్పి. ఈ టాక్ అయిపోయిన తర్వాత మనం దేవునితో కలిసి ఉన్నామో దేవునికి దూరం అయిపోయి మనకు అర్థమవుద్ది. ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం. సో చూడండి, అలా ఎప్పుడైతే మనిషి దూరం అయిపోయాడో దాన్ని ఏమన్నాం, మన డిప్రావిటీ అని చెప్పన్నాం. కరప్ట్ అయిపోయింది మన స్ట్రక్చర్ అంతా కూడా. అందుకని ప్రసంగం అంటాడు, పుట్టడం బాగానే పుట్టారు, పెరిగిన తర్వాత పాడైపోయారు అంటాడు అనమాట ఆయన. సో డిప్రావిటీ లేదా భ్రష్టత్వం మానవ యొక్క జీవితాలకు ఎంటర్ అయిపోయింది. సో యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి మనం దూరం అయిపోయాం. దూరం అయిపోయిన కారణం చేత మన జీవితాల్లో నెమ్మది లేని పరిస్థితి కనపడతా ఉంది. ఒకవేళ ఈ సాయంకాలం అలాంటి పరిస్థితి మనకు కనబడతా ఉంటే దానికి కారణం ఏంటో తెలుసా అండి? పాపం. మనిషిని దేవుడి నుంచి దూరం చేసినట్టు తెలుసా అండి? పాపం. అబ్బా మొదలు పెట్టాడు వీడు, మళ్ళీ పాపం అంటాడు, ఎన్ని మా తెలుసులే అనుకున్నారు కదా. కొంచెం జాగ్రత్తగా నేను ముగించబోతా ఉన్నాను. సో పాపం మానవుణ్ణి దేవుడి నుంచి సపరేట్ చేసింది. అయితే పాపం అంటే ఏంటో తెలుసా అండి? అమ్మ తెలుసులేండి, ఆజ్ఞాతిక్రమ పాపం అని చెప్పి అంటున్నారు. నో, దానికి కొంచెం ముందు ఆలోచిద్దాం. ఇతను వేటగాడు అనుకోండి, ఇక వెనకాల యారోస్ పెట్టుకుని వెళ్ళాడు, బాణాలు పెట్టుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడు. చెట్టుకి టార్గెట్ కట్టాడు, ఈ రెడ్ స్పాట్లు తగలాలి. వాడు ఎన్ని బాణాలు వేసాడు, ఒకటి నేల తెలియదు, ఒకటి చెట్టు తెలియదు, ఒకటి కొమ్మ తెలియదు, కానీ తగలాల్సిన చోటు తగలేదు. దాన్ని బైబిల్ ఏమంటదండి అంటే మిస్సింగ్ ద మార్క్ ఆర్ సిన్. పాపం అంటే అర్థం మనందరికీ తెలుసు, చేరవలసిన గమ్యాన్ని చేరకపోవడం అని చెప్పి, లేదా చేయకూడని పని చేయడం, చేయవలసిన పని చేయకపోవడం. దట్ ఈస్ కాల్డ్ పాపం, రైట్? సో ఏంటి ఆ పాపాలు చూద్దాం. నేను త్వరగా చెప్పేస్తా ఉన్నాను. మీ కళ్ళ ముందు 7 పాపాల యొక్క పిక్చర్ పెట్టాను. వీటిని డెడ్లీ సిన్స్ అంటారు. కనబడతా ఉంటే జాగ్రత్త, వీఆర్ ఇన్ డేంజర్. ఒకవేళ ఈ డెడ్లీ సిన్స్ గురించి మీకు చెప్తాను. చెప్పిన ఏంటండి, మొట్టమొదటిసారి వింటున్నామంటే దేవునికి ప్రైజ్ లాగా చెప్పండి. ఒకవేళ ఆల్రెడీ ఇప్పటికే వీటిలో ఎంగేజ్ అయి ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం గ్రహించి ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అలాగే మనం ఆ పాపాలు కొనసాగామనుకోండి, నష్టపోయేది మనమే. ఎందుకో తెలుసా? దేవుడు అనవసరంగా మనతో మాట్లాడరు, దేవుడు వ్యర్థంగా ఎవరితో ఈ మాటలు మాట్లాడరు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విందాం. ఈ 7 రకాల మరణకరమైన పాపాల్లో మొట్టమొదటి కోపం. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ సాయంత్రం కూడా చూద్దాం. కోపం భయంకరమైన పాపం అన్నాను అనుకోండి, మరి పిల్లల్ని క్రమశిక్షణ చేయడం కూడా పాపమేనంటే నేను అలా అనట్లేదు. మన అహానికి దెబ్బ తగిలినప్పుడు వచ్చింది కోపం, దట్ ఈస్ కాల్డ్ సిన్. సో రెండోది పిసినారితనం, మరణకరమైన పాపం అది. మూడోది నిద్రపోతనం లేదా లేజినెస్. ఎప్పుడు పండుకునే ఉంటాడు, తింటం పండుకోవడం వాడి పని. సో నిద్రపోవడం తప్పు కాదు, నిద్రపోతనం తప్పు. సో స్లోత్ఫుల్నెస్. ఆ తర్వాత గర్వం. ఆ తర్వాత తిండిపోతనం, తిండి తింటం తప్పు కాదు, తిండిపోతనం పాపం. ఆ తర్వాత లస్ట్, జారత్వం లేదా వ్యభిచారం. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతి వాడు అప్పుడు ఆమెతో వ్యభిచరించినట్లు అన్నారు కదా, లస్ట్. అసలు తెలియదు బ్రదర్ మాకు, ఇది మొదటిసారి వింటున్నామే అనుకుంటున్నారా? జాగ్రత్త. ఆ తర్వాత ఎన్వి అంటే తెలుసండి, నాకు మాత్రమే ఉండాలి, ఎదుటి వ్యక్తి ఆనందంగా ఉండకూడదు అని కోరుకోవడం కూడా పాపమే. ఇలా 7 మరణకరమైన పాపాలని వేదాంతులు చెప్తా ఉన్నప్పుడు ఈ 7 మీకు ఏది లేకపోతే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇక ముందు చెప్పబోయి ఉంటే అది కూడా ఆలోచించండి. పాపాన్ని గురించి మనం ఆలోచిద్దాం. ఏంటో తెలుసా అండి? చీటింగ్. అంటే ఒకరిని ప్రేమించి లేదా ఒక ఆమెను ప్రేమించి ఇంకొకరితో వెళ్ళిపోవడం కాదు నా ఉద్దేశం. వీళ్ళిద్దరు ముగ్గురు కూడా మోసగాళ్ళు అంటారు. ఎందుకో తెలుసా అండి? వీళ్ళ ముగ్గురు కూడా ఇంట్లో వాళ్ళు తెలియదు వీళ్ళు చేసే పనులు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒకళ్ళు తెలియక ఒకళ్ళు మోసం చేసుకుంటా ఉన్నారు, చీటింగ్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ డ్రగ్స్ ఉన్నాయి, ఆల్కహాల్ ఉన్నాయి, స్మోకింగ్ ఉంది, డ్రింకింగ్ ఉంది. ఇవన్నీ కూడా పాపాలే. ఇవన్నీ కూడా మానవుడిని వాస్తవం నుంచి బయటకు తీసుకెళ్లిపోతాయి. కొంచెం ముందుకెళ్దాం. ప్రీ మ్యారిటల్ సెక్స్. ఈ మాట గురించి మాట్లాడినప్పుడు చిచి పాపం మాటలు మాట్లాడతారని దాన్ని అనుకోబాకండి. దేవుని మాటలు చెప్తానని చెప్పి ఈ మాటలు మాట్లాడతారు అనుకోబాకండి. ఈ మాట ఒకవేళ ఇప్పుడు మాట్లాడటం కొత్త ఏమో, కానీ ఇది ఆల్రెడీ ప్రతి వ్యక్తిలో నరనరాలు పాకిపోయింది. ఒక అతను ఇలా అంటాడు,
దక్షిణ భారతదేశంలో ప్రతి 10 మందిలో 6 ఈ ప్రీ మ్యారిటల్ సెక్స్ కుండా వెళ్తున్నారని చెప్పి, వివాహానికంటే ముందే పాడైపోతున్నారని చెప్పి. అందుకని చాలా మంది ఏం చేస్తారు తెలుసా అండి, అరే నువ్వు మగాడివని అంటారు. నేను మగాడిని అంటాడు వీడు. సో మగాడు అయితే గోడ దూకంటాడు, వీడు గబుక్కున దూకుతాడు. మగాడి సంగతి తర్వాత ఈ అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకెళ్ళాలి, కాలేజ్ ఇరిగిపోద్దుగా. మన మగతనం నిరూపించుకోవాలని గోడెక్కి దూకాల్సిన పని లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలా చాలా మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు, అలా చాలా మంది జీవితాలు పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు, అలా హెచ్ఐవి బారిన పడిన వాళ్ళు ఉన్నారు, అలా తమ జీవితాల్ని ఒంటరితనంగా గడుపుతున్న వాళ్ళు ఉన్నారు, అలా తమ జీవితాల్లో పాపాన్ని కొని తెచ్చుకొని నెమ్మది లేకుండా జీవించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది వ్యభిచరిస్తున్న వాళ్ళు ఉన్నారు, అలా అలవాటైపోయి. కొంతమంది తల్లిదండ్రులకు అవిధి లేపిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చండి. అలా కౌన్సిల్ చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు వింటా ఉంటే, వాళ్ళ అభిప్రాయాలు వింటా ఉంటే భయమేస్తా ఉంటుంది. ఎందుకు తెలుసా? ఎందుకంత వికృతమైన ఆలోచనలు వస్తా ఉన్నాయి వీళ్ళకి. ఎందుకో చెప్తాను, కొంచెం ముందుకెళ్దాం. తర్వాత పోర్నికి అడిక్ట్ అయిపోతా ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న స్టాటిస్టిక్స్ మీకు చూపిస్తాను. ఎలా స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాయండి అంటే, 43% మంది ఇంటర్నెట్ ని యూజ్ చేసేవాళ్ళు పోర్నోగ్రఫీని చూస్తున్నారని చెప్పి 43% మంది. వాళ్ళలో ప్రతి 3 ఒకళ్ళు ఆడపిల్లలంట. మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా పోర్ను చూస్తా ఉన్నారు. ఇది నా మాటలు కాదండి. ఆ తర్వాత రిలీజియస్ పీపుల్, మెన్, చర్చికి వెళ్ళేవాళ్ళు, గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ కూడా 50% మంది, మగవాళ్ళలో 50% మంది పోర్ను చూస్తా ఉంటే 20% మంది ఆడవాళ్ళు కూడా పోర్నోగ్రఫీ చూస్తా ఉన్నారంట. ఊహించండి ఒకసారి. ఆ తర్వాత 33% మంది 18 నుంచి 30 సంవత్సరాల వయసులో ఉంటున్నారంట ఈ పోర్నోగ్రఫీ చూసేవాళ్ళు. ఎందుకండి అంటే 3% మాత్రమే పోర్నోగ్రాఫిక్ సైట్స్ అడుగుతాయంట ఏజ్ గురించి. కాబట్టి ఆలోచించండి, ఎంతమంది అడిక్ట్ అయిపోతా ఉన్నారు. ఎవరి చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుందో, ఒక ఆయన ఇలా అంటారు, మీ నరకానికి పంపించాలంటే సెల్ ఫోన్ కొనియండి చాలు అంటాడు అనమాట. రావెన్ హిల్ గారు అనుకుంటా. మీ పిల్లాడిని సంతోషంగా నరకానికి పంపించాలి అంటే, ఆడపిల్లని కాదనుకోకండి, ఆడపిల్లని సరే, వాళ్ళ చేతికి ఆండ్రాయిడ్ గురించి వదిలేసేయండి, చక్కగా సంతోషంగా నరకానికి వెళ్ళిపోతారంటాడు అనమాట ఆయన. అంటే మరి ఆన్లైన్ క్లాస్ వచ్చింది కదా అనొచ్చు, పక్కన కూర్చుని చూడండి, పర్వాలేదు, పక్కన కూర్చుని మీరు కూడా వినండి. అలా లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా అడిక్ట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది అని చెప్పి అంటున్నారు అనమాట. కొంచెం ముందుకెళ్ళాం. ఆ తర్వాత ఐ లవ్ యూ బ్యాచ్ ఉంటుంది. సో దీంట్లో లవ్ అనే మాటకు అర్థమేంటో తెలుసా అండి? స్ట్రాంగ్ సెక్సువల్ ఫీలింగ్ అని చెప్పి. తీవ్రమైన లైంగిక వాంఛన ఏమంటామండి అంటే ప్రేమ అంటారు. సో ఇప్పుడు చూడండి, అర్థం చెప్తాను. ఐ అంటే నేను, తీవ్రమైన లైంగిక వాంఛన ఉంది నీతో, ఐ లవ్ యూ అనమాట అర్థం. ప్రేమ అంటే బ్లేడ్ తో కోసుకోదు, అది ప్రేమను చూపించాల్సిన బ్లేడ్ తో కాదు. సో ప్రేమ కాదు కాబట్టి, అది వ్యామోహం కాబట్టి అనేక మంది ఈ పాపాలు కూడా వెళ్తా ఉన్నారు. సో ఈ పాపాలన్నీ ఏం చేస్తాయండి అంటే మానవునికి మరణాన్ని తీసుకొచ్చినాయి, తీర్పుని తీసుకొచ్చినాయి, ఆ తర్వాత నరకాన్ని తీసుకొచ్చినాయి. అయితే ఇప్పుడు మనిషి ఈ గ్యాప్ ని ఫిల్ చేయాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే అతను పరలోక రాజ్యాన్ని వారసుడు అవుతాడు. అయితే ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్పమంటారా? మనం పాపాన్ని చూసే దృష్టి వేరు, దేవుడు పాపాన్ని చూసే దృష్టి వేరు. మనం ఏమనుకుంటాం అంటే అబద్ధం చిన్న పాపమని, హత్య పెద్ద పాపమని, గాసిప్ చిన్న పాపమని, దొంగతనం కొంచెం పెద్ద పాపమని. కానీ దేవుడు ఎలా చూస్తున్నావు చూడండి, అబద్ధం ఎంత పాపమో నరహత్య అంతే పాపం, వ్యభిచారం అంతే పాపం, దొంగతనం అంతే పాపం, అన్ని ఒక ఈక్వల్. ఆయన ఇలా చూస్తా ఉన్నప్పుడు ఇలా పాపాలు చేస్తూ కూడా నేను దేవుని బిడ్డను అంటే మనల్ని మనం మోసం చేసుకోవటమే కానీ దేవుడు మోసగించబడ్డు. గుర్తుపెట్టుకుందాం, కొంచెం ముందుకెళ్దాం. అందుకని ఒక ఆయన ఇలా అంటాడు, సో పాపం మనం ఊహించిన దూరం కంటే మనల్ని ఎక్కువ దూరం తీసుకెళ్తుంది. పాపం మనం ఉండాల్సిన సమయం కంటే ఎక్కువ సమయం పాటు అక్కడ స్టే చేసినట్టు చేస్తుంది. పాపం అనేది మనం చెల్లించాల్సిన వెల కంటే ఎక్కువ చెల్లించినట్టు చేస్తుంది. ఎలాగో కొంచెం ముందుకెళ్ళా చెప్తాను మీకు. సో సిన్ కెన్ మేక్ యూ సిక్. పాపం అనేది నిన్ను రోగగ్రస్తుని చేస్తుంది. కొంచెం ముందుకెళ్దాం, చూడండి ఈ మాట. యూ మే చూజ్ యువర్ సిన్ బట్ యూ కెనాట్ చూజ్ ద కాన్సిక్వెన్స్. పాపాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ పాపం వల్ల వచ్చే పర్యవసానాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకోలేవు. నేను సెలెక్ట్ చేసుకోలేను. ఎలాగండి అంటే నేను అబద్ధం ఆడానన్న నాకు తలనొప్పి రావాలి, అంత మించి ఏమి రాకూడదు, కుదరదు. నేను దొంగతనం చేశానన్నా నాకు కాలుకి ఎదురు దెబ్బ తగలాలి, అంత మించి నొప్పి వస్తే నేను ఒప్పుకోను దేవుడిని అంటే కుదరదు.
పాపాన్ని మనం చూస్ చేసుకోవచ్చు, బట్ కాన్సిక్వెన్స్ ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే దేవుని దృష్టిలో పాపం అనేది అన్ని ఈక్వలే కాబట్టి. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను అబద్ధాలు కదా ఆడుతా ఉంది, ఆ మా వస్తే తల అనుకోబాకండి. పాపం భయంకరమైంది. అదేం చేస్తుంది తెలుసా అండి? నెక్స్ట్ లో చూడండి, బీ కేర్ఫుల్ వాట్ యు ఎంటర్టైన్. అలా అనుకొని పాపాన్ని కనుక అలక్ష్యం చేస్తే అదేం తెలుసా అండి? సిన్ ఫ్యాసినేట్స్ బిఫోర్ ఇట్ అసాసినేట్స్. పాపం అనేది ఆకర్షిస్తుంది, అది అంతం చేసేదానికంటే ముందుగా. ఎలా? ఒక చిన్న పిక్చర్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, పెద్దవాళ్ళకి అర్థమవుద్ది, ఈ తరం పిల్లలకి ఈ పిక్చర్ అంటే అర్థం కాదు. ఈ పిక్చర్ లో ఎల్లో డ్రెస్ లో ఉన్నటువంటి పాప ఎవరండి అంటే, ఒక మంచి ఒబీడియంట్ పాప అనుకోబాకండి. ఈమె నడుముకి మానవ బాంబు ఉంది, ఈమె చేతుల్లో దండ ఉంది, కానీ ఈమె నడుముకి మానవ బాంబు ఉంది. అమాయకం కనబడుతున్నాడు రిపోర్టర్ లాగా, వీడు ఒక తీవ్రవాది. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న వాళ్ళు ఈమె పోలీసు అనుకోండి, నెక్స్ట్ మూమెంట్ లో ఒక 5-6 నిమిషాలు చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోతారు అని అంటే చూడండి, ఈ స్లైడ్ చూపిస్తాను మీకు. ఇక్కడ ఇందాక చూపించిన ఆ ఎల్లో డ్రెస్ అమ్మాయి ఈవిడ, ఆ పక్కన ఉన్నటువంటి పాప ఈ అమ్మాయి, ఇక్కడ కనబడతా ఉన్నటువంటి ఆయన రాజీవ్ గాంధీ గారు అంటారు. ఈయన ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం అని చెప్పి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన చంపడానికి ఈవిడొచ్చింది. ఈ పాప మాట్లాడిన తర్వాత ఈమె చేతిలో ఉన్న దండ తీసుకెళ్లి ఈయన మెడలో వేసింది. వేసిన తర్వాత ఈయన పాదాల మీద పడింది ఒంగు అని దండం పెట్టుకోవటానికి అని చెప్పి. పొట్టలో ఉన్న బాంబుని నొక్కింది, ముక్కలు ముక్కలు అయిపోయింది. ఈమె చచ్చిపోయింది, ఈయన చచ్చిపోయాడు, ఈమె చచ్చిపోయింది. ఈయన రాహుల్ గాంధీ గారు వాళ్ళ నాన్న శవాన్ని మోసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్పానండి అంటే, జాగ్రత్తగా వినండి. పాపం ఆకర్షిస్తుంది. ఎలా ఉంది చూడండి, ఇక్కడ ఈ అమ్మాయి ఎంత అమాయకంగా ఉందో చూడండి. అలాగే పాపం ఎప్పుడు కూడా చెప్పిరాదు, అది ఎవరికి వికృతంగా కనపడదు, అది ఆకర్షిస్తుంది, ఆ తర్వాత అంతం చేస్తుంది. ఈ రోజున ఏ పాపానైతే మనం ఆనందంగా జరిగిస్తా ఉన్నామో, ఏ పాపానైతే సంతోషంగా జరిగిస్తా ఉన్నామో, ఆ పాపం అంతం చేయకముందే ఆ పాపాన్ని మనం విడిచిపెట్టాలి. కాబట్టి అలా పాపం అసాసినేట్ చేస్తూ, హౌ కెన్ ఐ సేవ్, ఎలా నేను బయటికి రావాలి? సో చాలా సింపుల్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఏంటండి అంటే, అది సింపుల్ గా మనం చూసి ముగిద్దాం. ఇలా మనిషి ఆ పాపం నుంచి బయటికి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ మంచి పనులు చేస్తున్నాడు, మత విశ్వాసాలను పాటిస్తా ఉన్నాడు, ఫిలాసఫీస్ ని ఫాలో అవుతా ఉన్నాడు, మొరాలిటీ నీతిగా జీవిస్తా ఉన్నాడు. కానీ ఇవేవి కూడా ఈ గ్యాప్ ని ఫిల్ చేయట్లేదు. ఆ గ్యాప్ అలాగే మిగిలిపోతా ఉంది. అయితే మానవుడు నిరాశకుండా వెళ్తా ఉన్నాడు. కానీ ఒక చిన్న విషయం ఏంటో తెలుసా అండి? యోహాను సువార్త 5:24 ప్రకారం ఏమన్నదో తెలుసా? అక్కడ ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో వారు మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నారు అని చెప్పి. సో కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మానవుడు పాపం నుంచి, మరణం నుంచి, తీర్పు నుంచి విమోచించబడగలడు. త్రూ క్రైస్ట్, క్రీస్తు ద్వారా మాత్రమే. అందుకని పేతురు గారు రాస్తున్నాడు, క్రీస్తు ప్రభువారు తాను పొందిన శ్రమల వలన అన్నప్పుడు, ఈయన ఎందుకు శ్రమలు పొందాడో మనకు అర్థం కాకపోతే, మన థీమ్ వర్స్ మనకు అర్థం కాదు. ఈయన ఎందుకు అలా శ్రమలు పొందాడో మనకు తెలియకపోతే మనం ఆయన కోసం బతకడానికి ఇష్టపడలేం, మనం ఆయనతో పాటుగా రావలేం. కాబట్టి ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన ఎందుకు శ్రమలు పొందాడో తెలుసా అండి? మన పాపం కోసం, మన మరణం నుంచి విడిపించడం కోసం, తీర్పు నుంచి మనం విడిపించడం కోసం ఆయన శరీరాన్ని ఈ కలువరి శిలువ మీద ఆయన యాగంగా అర్పించాడు. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నారని బైబిల్ చెప్తా ఉంది. అయితే ఇక్కడ ఒక మాట కనబడతా ఉంది, ఏ డ్రాప్ ఆఫ్ గ్రేస్ ఫర్ ద హోల్ వరల్డ్. ఒక చిన్న రక్త బొట్టు చాలు ప్రపంచం మొత్తం శుద్ధీకరించబడటానికి. ఆ రక్తం యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తమై ఉండాలి. ఎందుకండి అంటే, మనిషి పాపి, దేవుడు పరిశుద్ధుడు. ఆ మనిషి చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ చేరుకోలేకపోతా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ మనిషి యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచుతాడో, ఆయన పొందిన కలువరి శిలువ మరణం ద్వారా, ఆయన శరీర మరణ పునరుద్ధానాల ద్వారా ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఆయన ద్వారా మాత్రమే ఒక వ్యక్తి మరణంలో నుంచి జీవులకు దాటడం సాధ్యమవుతుంది. అందుకనే బైబిల్ చెప్తా ఉంది, క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. క్షమించండి, ఒక చిన్న బ్రేక్. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయింది ఎందుకో తెలుసా అండి? మన పాపాల కోసం, నా పాపాల కోసం. ఆయన చనిపోయిన విషయం మనకు అర్థం కాకపోతే, ఆయన ఎందుకు రక్తం కాచాడో మనకు అర్థం కాకపోతే, ఆయనను వెంబడించడం అనేది అసాధ్యం. ఆయన్ని వెంబడించాలి అంటే ఖచ్చితంగా ఆయన ఎందుకు చనిపోవడం అని తెలియాలి. సార్ మేము చిన్నప్పటి నుంచి వింటున్నాం సార్ అని మీరు అనుకోవచ్చు. సాయంత్రం నేను మిగిలిన విషయాలు చెప్తాను.
సాయంత్రం మిగిలిన విషయాలు చెప్తాను. ఆ విషయాలు మీకు చెప్పిన తర్వాత మీకు అర్థమవుద్ది. సో యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం చనిపోయారు. ఆయన తీసినటువంటి చెక్క శిలువ కానీ, ఆయన చేతులు కొట్టిన సేవలు కానీ, ఆయన తల మీద పెట్టిన ముళ్ళ కిరీటం కానీ, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే మనందరినీ కూడా ఆయనతో సమాధాన పరుస్తాయి. అందుకనే వితౌట్ ద షెడింగ్ ఆఫ్ బ్లడ్ దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు అని బైబిల్ చెప్తా ఉంది. ఈ రాత్రి ఈ సాయంకాల సమయాన ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మీకోసం చనిపోయింది, సమాధి చేయబడింది ఎందుకో తెలుసా? మిమ్మల్ని నాతో సమాధాన పరచడానికి, సమాధాన పడిన తర్వాత నన్ను వెంబడించడానికి అనే మాట మనతో మాట్లాడుతూ ఉంటే, నేను చూడండి, ఒక వ్యక్తి అలా రక్షించబడాలి అని అంటే ఏబిసి పాటించాలి. ఏ అంటే మన పాపాన్ని మనం అడ్మిట్ చేయాలి, ఆయన ఏంది విశ్వాసం ఉంచాలి, ఆ తర్వాత ఆయన ఒప్పుకోవాలి. ఎవరైతే తమ పాపాలు ఒప్పుకుంటారో, ఆయన ఏంది విశ్వాసం ఉంచుతారో, ఆయన ఏంది కన్ఫెస్ అవుతారో, వారు రక్షించబడతారు. ఈ మాట వింటా ఉన్నప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నమాట తెలుసండి. అనేక మంది దేవుని బిడ్డలమని చలామణి అయిపోతా ఉన్నాం, కానీ ఇప్పటికీ మన జీవితాల్లో నెమ్మది సమాధానం లేకపోవడం గల కారణం ఏంటో తెలుసండి? దేవునితో సరైన సంబంధం లేకపోవడమే. దేవునితో సరైన సంబంధం లేకపోయిన కారణం చేత ఇప్పటికీ మన జీవితాల్లో ఇవి రాజ్యం వెళ్తా ఉన్నాయి. అందుకని ఎవరైనా సరే రక్షించబడాలి అని అంటే ఒకే ఒక పాట ఏంటో తెలుసా? ఆయన్ని మన నోటితో ఒప్పుకొని మన పాపాలు విడిచిపెట్టి ఆయన మన హృదయం మీద విశ్వసిస్తే మనం రక్షించబడతామని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. ఈ సాయంకాలం రక్షించబడాలనుకున్న ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి ఒక చిన్న ఇన్విటేషన్ ఏంటో తెలుసా అండి? ఈ సాయంకాలం అయిన ప్రభా, నేను ఇప్పటిదాకా భయాల చేత నడిపించబడతా ఉన్నాను, ఇప్పటిదాకా నేను అవమాన భారం చేత నడిపించబడతా ఉన్నాను, అపరాధ భావం చేత. నేను ఇప్పటిదాకా ఇతరుల యొక్క అభిప్రాయాలను బట్టి నడిపించబడతా ఉన్నాను, కానీ మీ చేత నడిపించబడలేకపోతున్నానయ్యా. నాకు మిమ్మల్ని వెంబడించాలని ఆశ ఉంది దేవా, నా హృదయంలోకి రండి, మీరు నన్ను నడిపించండి ప్రభా అని ఒక తీర్మానం చేసుకోగలిగితే ఎలా నడవాలో, ఎప్పుడు నడవాలో, ఎందుకు నడవాలో మనకు అర్థమవుతుంది. అయితే ఇందాక ఒక ప్రశ్న వేశాను కదా, ఈజ్ దేర్ లైఫ్ ఆఫ్టర్ డెత్? మరణం తర్వాత ఏమైనా జీవితం ఉందా అన్నప్పుడు ఒక అతను ఎలా అన్నాడు, మా గోడ దూకి చూడండి మీకు తెలుసుద్ది అని చెప్పి. ఆడ కుక్క ఉంది, చెంపావతల పడాల్సిందంట అది. అయితే బైబిల్ అలా చెప్తా ఉంది, చూడండి ఏమంటున్నాడు ఆయన. యేసయ్య ఒక పెద్ద బొమ్మ తీసుకొచ్చాడు. దీంతో నేను క్లోజ్ చేస్తున్నాను. యేసయ్య ఒక పెద్ద బొమ్మ తెచ్చి ఈ చిన్న పాపతో ఇలా అంటా ఉన్నాడు, అమ్మా నా యందు విశ్వాసం ఉంచు, నీకు చాలా ఉన్నతమైనది ఇస్తానండి అంటే ఈ చిన్న పాప ఏమంటుందో తెలుసా అండి? యేసయ్య నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు మంచిదే, కానీ నాకు ఈ బొమ్మ అంటే ప్రాణమయ్యా, నాకు ఈ బొమ్మ అంటే ప్రాణమయ్యా. ఈ వాక్యం వింటా ఉన్నా ప్రియ తమ్ముడు చెల్లి, మీ అందరికీ కూడా యేసయ్య అంటే ఇష్టమే, కానీ యేసయ్య కంటే ఎక్కువగా దీన్ని ఇష్టపడతా ఉన్నారు. ఆ ఇష్టపడేదాన్ని విడిచిపెట్టగలిగితే దేవుడు మనకు ఒక గొప్ప బహుమానం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ సాయంకాలం మీకు ఇష్టమేనా? దేవునికి వేరుగా ఉన్నటువంటి దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతారా? అయితే పని చేయాలి, పశ్చాత్తాపడాలి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకని పాపము నుంచి పారిపోవాలి, దేవుని వైపు పరిగెట్టాలి. అలా ఎప్పుడైతే పరిగెడతామో మనం రక్షించబడతాం, దేవుని దగ్గర నెమ్మది పొందుకుంటాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం. అయితే చిన్న చిన్న మాట, చాయిస్ ఈజ్ యువర్స్. దేవుని మాటకి విధేయత చూపించాలా, అవిధేయత చూపించాలా? దేవుని మాటకి విధేయత చూపిస్తే గెలుస్తాం, దేవుని మాటకి అవిధేయత చూపిస్తే కోల్పోతాం. సో దేవుడు ఎవరిని బలవంత పెట్టరు, ఈ సాయంకాలం కూడా బలవంత పెట్టరు. ఆయన నీకు ఇష్టమైతే, నాకు ఇష్టమైతే ఆయన అంటాడు, అన్ని మీ ముందు పెట్టాను, మీరు ఎలా నడిపించబడతా ఉన్నారో, దాని ద్వారా వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటో, తన నుంచి ఎలా బయటకు రావాలో అన్ని మీ కళ్ళ ముందు పెట్టాను, నిర్ణయం మందే అని ప్రభు అంతా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఏంటి మీరు నేను చెప్తారా? చివరిగా ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఈ సాయంకాలం ఈ మాటలు వింటా ఉన్నప్పుడు దయచేసి ఎవరు లెఫ్ట్ అవ్వద్దండి, ప్రార్థన చేసి క్లోజ్ చేస్తాను. ఇప్పటిదాకా ఓపికగా ఉన్నారు, దయచేసి ప్రార్థన చేసుకుని వెళ్ళడం మన క్షేమం. ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. మీరు ఎక్కడో వాళ్ళు అక్కడే కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు చాలా ఓపికగా విన్నారు. దేవుణ్ణి వెంబడించడానికంటే ముందుగా మనం ఎవరి చేత నడిపించబడుతున్నామో అర్థం కాకపోతే దేవుని నమ్మకంగా వెంబడించలేం. అయితే ఈ సాయంకాల సమయాన ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది. కొంతమంది ఇతరులు సంతోషపెట్టాలని, కొంతమంది భయాల చేత, కొంతమంది అపరాధ భావం చేత నడిపించబడతా ఉంటారని, దానికి కారణం అవిధేయతని, అవిధేయత వలన అనేక పాపాలు వచ్చాయని, ఆ పాపాలు ప్రభు యొక్క ప్రాణాన్ని బలిగా కోరాయని, ఆయన విశ్వాసం ఉంచిన వాడు ఆడు మరణంలో జీవులకు దాటి ఉన్న విషయాన్ని స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడారు. ప్రియ చెల్లి, తమ్ముడు, అమ్మా, ఎలా ఉంది మీ జీవితం?
దేవుణ్ణి సంతోషపరచడానికి ఇష్టపడతా ఉన్నారా? దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడతా ఉన్నారా? దేవునికి ఇష్టమైన నడత నడవడం మీకు ఇష్టమేనా? అయితే ఒకసారి లోపల చెక్ చేసుకోండి. దేని చేత మనం నడిపించబడతా ఉన్నాం? అది మనకు అర్థమైతే దేవుణ్ణి సంతోషపెట్టి నడత ఎలా నడవాలో మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఈ సాయంకాలం అవునన్నా నాలో భయాలకు కారణం నాకు అర్థమవుతుంది, నాలో బాధల కారణం నాకు అర్థమవుతుంది, నాలో వేదన కారణం నాకు అర్థమవుతుంది, నేను విడిచిపెట్టడానికి ఇష్టపడతా ఉన్నాను, దేవునికి ఇష్టమైన నడత నడవడానికి ఇష్టపడతా ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయండి అన్నవాళ్ళు మీరు అన్న చోటని కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ సాయంకాల సమయాన మీకు ఇష్టమైన నడత నడవడానికి మేము ఇష్టపడతా ఉన్నాం. కానీ మా జీవితాలని కొన్ని ఫోర్సెస్ నడిపిస్తా ఉన్నాయన్న విషయం మాకు అర్థం కాలేదు. అందుకని మేము మిమ్మల్ని నమ్మకంగా వెంబడించలేకపోతా ఉన్నాం. మధ్య మధ్యలో జారిపోతా ఉన్నాం, అక్కడక్కడ వెనుదిరిగి వెళ్ళిపోతా ఉన్నాం. కొన్నిసార్లు బాధలు వస్తా ఉన్నప్పుడు మీ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతా ఉన్నాం. ఈ సాయంకాలం మా జీవితం యొక్క వాస్తవ స్థితిని మాకు కళ ముందు తీసుకొని వచ్చారు, మీకు వందనాలు. ఎవరైతే యథార్థంగా ఆలోచిస్తా ఉన్నారో వారిని స్థిరపరచండి, వారి జీవితాలు మిమ్మల్ని సంతోషపెట్టే విధంగా రావడానికి సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాను. దేవా, ఈ 3 దినాల మీటింగ్స్ మా అందరికీ దీనికరంగా జరిగించమని వేడుకుంటా ఉన్నాను. తిరిగి సాయంత్రం కూడా ప్రభా మేమందరం కూడా పాల్గొనే సహాయం చేయండి. చాలా దూర ప్రాంతాల నుంచి, చాలా స్థలాల నుండి ఈ వాక్యం వింటున్న ప్రతి తమ్ముని చెల్లిని, అక్కని అనని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను. వారు ఎంత సమయం అయితే కేటాయించారు రెట్టింపు వాళ్ళకి అనుగ్రహించమని, ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా మీరు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ముందున్న కార్యక్రమాన్ని కూడా దీవెనకరంగా జరిగించమని యేసయ్య దివ్యనామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. హ్యాండ్ అవుట్ టు ద డైరెక్టర్. థ్యాంక్ యూ బ్రదర్ ఆండ్రూ గారు. థ్యాంక్ యూ అండి. యువకులకు కావలసినటువంటి ఉన్నతమైన సందేశం మీరందరూ విన్నందుకే, ఇప్పటి వరకు చాలా ఓపికగా చక్కగా మీరు వాక్యం వినినందుకే, వినిన ప్రతి ఒక్కరికి కూడా వైజీఎఫ్సి టీం తరపున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు సాయంకాలం సరిగ్గా 7 గంటలకే మరి సాయంకాలపు మీటింగ్ ప్రారంభమవుతోంది. కాబట్టి దయచేసి ఇప్పుడు వినిన మీరు మీ స్నేహితులకు, మీ శ్రేయభిలాషులకు, బంధువులకు విషయాన్ని తెలియచేయండి, తెలియని వారికి తెలియచేయండి. మరి సాయంకాలం ప్రతి ఒక్కరు కూడా సమయానికి ఈ యొక్క ఆన్లైన్ మీటింగ్లో పాల్గొని దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకొనవలసిందిగా మీకు తెలియచేస్తున్నాను. మరి సాయంకాలం జరగబోయేటువంటి మీటింగ్లో కూడా ప్రియులు దైవజనులు అన్నయ్య కమల్ రాజేష్ గారు మనందరితో మాట్లాడబోతూ ఉన్నారు. మరి సాయంకాలానికి తిరిగి మనమందరము సిద్ధపడదాం. చివరిగా ప్రార్థన ఆశీర్వాదంతో ఈ మొదటి కూడికను మనం ముగించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, మీ కొందనాలు. ఈరోజు ఈ మొదటి కూడిక ప్రారంభము మొదలు ఆఖరి వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి దీవెనకరముగా జరిగించినందులకై మీకు వందనాలు. మీ ప్రియదాసులు దైవజనులు కమల్ రాజేష్ గారి ద్వారాగా మా అందరితో నాయన మీరు మాట్లాడినందులకై మీకు వందనాలు. తిరిగి మరలా సాయంకాలపు కూడికకు మమ్మలను సిద్ధపరచండి, అనేకులను సిద్ధపరచండి. ఈ కూడికల ద్వారా అనేక మంది పరివర్తన చెంది నాయన మారు మనసు పొంది రక్షణ పొందటానికి సహాయము చేయమని వ్యయ ప్రయాసాలు కోర్చి శ్రమ పడుతున్న టీం మెంబర్స్ అందరినీ ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి, ఆమేన్. బ్లెస్సింగ్స్ తీసుకుందాం. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆయన ద్వితీయ కుమారుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపా కనికరములు, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము ఆయన పాద సన్నిధికి చేరవచ్చిన మనకు, ప్రత్యేకంగా ఆన్లైన్ లో పాల్గొనే ప్రతి సభ్యునికి సాయంకాలం జరగనే ఉన్నటువంటి కూడికకు సదా తోడైండును. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. టీం మెంబర్స్ వందనాలు, అలాగే ఆన్లైన్ లో ఉండి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు.